Hi, my dear DSC aspirants. The candidates who are going to appear for TGT, PGT, and Principals English Language Proficiency Test. Welcome to my channel. మీకు అసలు ఈ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అంటే ఏంటి, ఎందుకు రాయాలి అనేది వివరంగా చెప్తానండి. ఐ ఛాలెంజ్ యూ పీపుల్, ఈ ఈ వీడియో ఎండ్ అయ్యే సమయానికి మీకు మీ సిలబస్లో ఉన్న ప్రతి వర్డ్ అంటే ఏంటి, ఎలా చేయాలి అనేటువంటి నాలెడ్జ్ మాత్రం తప్పకుండా గెయిన్ చేస్తారు అని నేను అంటున్నాను. మీరు ఒక గంట అయినా కూడా పర్వాలేదు, కంప్లీట్ వీడియో చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది. మీకున్న భయం పోతుంది. అమ్మో, లాంగ్వేజ్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీది రాయాలా, మాకు అవసరం లేదు అని అనుకుంటారు. ఇదే లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఎస్సీలకు ఎస్జిటీలకు ఎందుకు అవసరం ఉండదు, మీకే ఎందుకు అవసరం ఉంటుందంటే, మీరు నాన్ లాంగ్వేజ్, మీకు లాంగ్వేజ్ అనేది ఉంటుంది యాజ్ యూజువల్గా ఇంగ్లీష్. అది కాకుండా ఇది ఎందుకంటే యు ఆర్ గోయింగ్ టు టీచ్ త్రూ ఇంగ్లీష్ మీడియం. మీకు మోడల్ స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం, ఇట్స్ వెరీ ప్రెస్టీజియస్ స్కూల్స్. మోడల్ స్కూల్స్ అనేవి మనకు సెంట్రల్ గవర్నమెంట్లో నవోదయ కేంద్రీయ విద్యాలయాలు ఎలా ఉన్నాయో సెంట్రల్ స్కూల్స్, అలాగే స్టేట్ లెవెల్లో మీకు ఈ మోడల్ స్కూల్స్ రిమోట్ ఏరియా వాళ్ళకి, ఈవెన్ విలేజ్ పీపుల్ కూడా ఒక ఇంగ్లీష్ మీడియం స్కూల్ను అందించాలనే ఉద్దేశంతో ఈ మోడల్ స్కూల్స్ను ఓపెన్ చేశారనమాట. సో అందులో మీకు అదర్ దాన్ లాంగ్వేజ్ సబ్జెక్ట్స్ టీచ్ చేయడానికి ఆ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ అనేది చాలా అవసరం. సో ఇప్పుడు ఇది ఎంత పర్సంటేజ్ అవసరము అంటే, ఓసీలకు బీసీలకు 60% రావాలండి. ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్, ఫిజికలీ ఛాలెంజ్డ్ వీళ్ళందరికీ కూడా చూస్తే 50% వస్తే చాలు. ఇందులో మీకు అన్నీ తెలిసినవేనండి. ఫీల్ వెరీ ఫ్రీ. మీరు చిన్నప్పటి నుంచి చదువుతున్నవే, గ్రామర్ పార్ట్స్ అన్నీ కూడా మనం డైలీ భాషలో ఆ ఇంగ్లీష్ వాడుతున్నటువంటిది. కొన్ని టాపిక్స్, కొన్ని డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్, యాక్టివ్ ప్యాసివ్ వాయిస్ అలాంటివి మీకు కొంచెం ఇది అనిపిస్తాయి, అయినా పర్వానయ్యే. ఎందుకంటే మీకు 50-60% వస్తే చాలు కదా. సో వాటిని కూడా మీరు గెస్ చేసి పెట్టచ్చు. నేను అన్నీ మీకు ఇస్తాను క్లూలు. సో వన్ థింగ్ ఏంటంటే, మీరు చిన్న ఛానల్స్లో ఏముంటుంది అని, తక్కువ వ్యూయర్స్ ఉన్నారు, తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నారని ఎప్పుడు అనుకోకండి. క్వాలిటీ ఈజ్ ఇంపార్టెంట్. ఇందులో కొన్ని టాపిక్స్ ఇచ్చారండి మనకి. ఫస్ట్ది పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నేను లాస్ట్ ఇయర్ పేపర్ కూడా చూశాను. ఒక్కొక్క టాపిక్ నుంచి మనకు ఎన్ని మార్క్స్ వస్తాయి అని. ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చూస్తే మనకు నౌన్స్, ప్రొనౌన్స్, అడ్జెక్టివ్స్, ఇది భాషకే ఒక మెయిన్ అండి, స్టెమ్ ఇది. రూట్స్, స్టెమ్, మెయిన్ ట్రంక్ ఇది పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది. అయితే ఇందులో మనకి నౌన్స్ ఎలా ఇస్తారు, నౌన్స్ అంటే ఏంటి, కలెక్టివ్ నౌన్స్, ప్రాపర్ నౌన్స్, కామన్ నౌన్స్. ప్రొనౌన్స్లో మనకు డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, రిఫ్లెక్టివ్ ప్రొనౌన్స్ అని, పర్సనల్ ప్రొనౌన్స్ అని. ఇవి ఒక పెద్ద టాపిక్ అనమాట. కానీ చాలా సింపుల్ వేలో మీకు తెలుసు. నౌన్ అంటే ఏంటి, ఎనీ పేరు చెప్పేదాన్ని. ప్రొనౌన్ అంటే ఏంటి, పేరుకు బదులుగా వాడేదాన్ని. అడ్జెక్టివ్ అంటే ఏంటి, అడ్వర్బ్ అండి, వర్బ్ను డిస్క్రైబ్ చేస్తే అడ్వర్బ్, నౌన్ను డిస్క్రైబ్ చేస్తే అడ్జెక్టివ్. షీ ఈజ్ బ్యూటిఫుల్, ప్రొనౌన్ కానీ నౌన్ కానీ అది అడ్జెక్టివ్. కంజంక్షన్స్ రెండింటిని కలుపుతాయి, సెంటెన్సెస్ కానివ్వండి, క్లాజెస్నే కానివ్వండి. ఇంటర్జెక్షన్స్ కూడా ఉంటాయి. వీటిని మనం ఏమంటామంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటామండి. ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మనకు చాలా ఇంపార్టెంట్. ఎక్కడ వర్బు, మళ్ళీ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్లో కూడా చాలా సింపుల్ అండి. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే సిజర్స్ అని ఉందండి. సిజర్స్ ఏంటి, ఇక్కడ చూసుకుంటే మనకు నౌను, ఇది నౌన్. సిజర్స్ అంటే మనము కత్తెర అంటాం. సిజర్స్ అనేది అక్కడ కొన్ని నౌన్స్కి అది ప్లూరల్స్, ఎప్పుడు కూడా ప్లూరల్గానే ఉంటాయి. జీన్ ప్యాంట్స్ వేసుకుంటారు మీరు, జీన్స్. సో ఇలాంటి మనకు సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్లో కూడా వస్తూ ఉంటాయి. ప్రొనౌన్స్లో కూడా అంతే, పర్సనల్ ప్రొనౌన్స్ని ఎలా వాడాలి, అడ్జెక్టివ్ క్లాజెస్, అడ్వర్బియల్ క్లాజెస్ ఉంటాయి అక్కడ. కంజంక్షన్స్ ఏంటి, ఎన్ని టైప్స్ ఆఫ్ కంజంక్షన్స్ ఉన్నాయి. సో వీటిని మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటాం అనమాట. సో జీన్స్ని ఎప్పుడు ప్లూరల్గానే కన్సిడర్ చేయాలి. అలాగే సీజర్స్ని కూడా ప్లూరల్గానే కన్సిడర్ చేయాలి కొన్ని. అలాగే ఇప్పుడు మౌస్, మైస్, వీటన్నిటికీ సంబంధించినటువంటివి మనకు షార్ట్ వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో, తప్పకుండా చూడండి. ఆ షార్ట్స్ మోర్ దాన్ 40-50 షార్ట్స్ ఉంటాయి. అందులో మీకు ప్రతి టాపిక్ గురించి ఒక ఐడియా వస్తుందండి. సో లాస్ట్ ఇయర్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నుంచి 2 మార్క్స్ అయితే అడిగారండి. 2 మార్క్స్ అడిగారు. అంటే మొత్తం అన్నింట్లో కలిపి ఈ 2 మార్క్స్ అని కాదండి, దీనికి కొంచెం ఎక్స్ట్రా కూడా అడగచ్చు. 2 మార్క్స్ కాకుండా ఇట్ మే బి 3-4 కూడా అడగచ్చు. ఇకపోతే నెక్స్ట్ సినానిమ్స్, యాంటనిమ్స్, హోమోఫోన్స్, హోమోనిమ్స్, హైపర్నిమ్స్ అండ్ హైపోనిమ్స్, ఇవన్నీ కలిపి మనకి ఒక 3-4 మార్క్స్ అడగొచ్చండి. 3-4 అడగచ్చు.
అలా సినానిమ్స్ అంటే మనకు తెలుసు. దీనికి కూడా నేను ఒక షార్ట్ చేశాను చూడండి. సేమ్ మీరు పర్యాయ పదాలు అంటారు కదా! వాటిని మనము సినానిమ్స్ అంటారు. సినానిమ్స్ ఎలా ఉంటాయంటే వాళ్ళు మనకు డైరెక్ట్‌గా దీనికి సినానిమ్ ఏంటి అని అడగరు. ఒక సెంటెన్స్ ఇస్తారనమాట వాళ్ళు సినానిమ్‌కి. ఆ సెంటెన్స్ ఇచ్చేసి దాంట్లో మీరు ఇచ్చిన ఒక అండర్‌లైన్ పదానికి ఏది ఏబీసీడీ అని ఇస్తారు. లైక్ కొలంబస్ డిస్కవర్డ్ అమెరికా. డిస్కవర్డ్‌కి అండర్‌లైన్ చేస్తారండి. చేసి ఆ డిస్కవర్డ్ మీనింగ్ ఏంటి? మేడా, డిఫీటెడా, ఫౌండ్ అవుటా, ఇన్వేడెడా. అంటే కొలంబస్ డిస్కవర్డ్ అమెరికా అంటే దానికి డిస్కవర్డ్ మీనింగ్ ఏంటి? ఫౌండ్ అవుట్. ఆయన కనుక్కున్నాడు దాన్ని. సో అలా మనం చేయాలన్నమాట సినానిమ్స్. సిమిలర్లీ యాంటోనిమ్స్‌కి కూడా అంతేను. ఇక నెక్స్ట్ పోతేనండి హోమోఫోన్స్ ఎలా రిమెంబర్ చేసుకోవాలి? దీని ఐడెంటిఫికేషన్ ఎలా చేస్తాం? దాని యూసేజ్ ఎలా చేస్తాం? హోమోఫోన్స్ ఇక్కడ హోమో అంటే సేమ్ అండి. ఫోన్ అంటే సౌండ్. అంటే దే సౌండ్ సేమ్. మనం ప్రొనౌన్సియేషన్ సేమ్‌గా ఉంటుంది. కానీ బట్ స్పెల్లింగ్, మీనింగ్ 2 కూడా డిఫరెంట్‌గా ఉంటాయి. హోమోఫోన్స్ అంటే. స్పెల్లింగ్ డిఫరెంట్, మీనింగ్ డిఫరెంట్. లైక్ దేర్ అండ్ దేర్. సింపుల్‌గా ఇక్కడ చెప్తున్నాను నేను. టూ, TO2 అండ్ TWO2 ఉంటుందండి. TWO2. టూ అని ఒకేలాగా చెప్తాం ప్రొనౌన్సియేషన్. కానీ దాని స్పెల్లింగ్స్ 2 డిఫరెంట్‌గా ఉన్నాయి. టూ అంటే అది వేరేది వస్తుంది. అలాగే టూ అంటే అది ఒక నౌన్ అయిపోతుంది. 2 అనేది ఒక నెంబర్ అది. మీనింగ్స్ ఒక్కటే డిఫరెంట్ ఉంటాయండి హోమోనిమ్స్‌కి. దీంట్లో స్పెల్లింగ్ సేమ్ ఉంటుంది. స్పెల్లింగ్ దే స్పెల్ ద సేమ్ అండ్ ఆల్సో సౌండ్ ద సేమ్. హోమోనిమ్స్ అనేటివి. స్పెల్ అండ్ సౌండ్ బోత్ సేమ్. బట్ దాని ఎలా ఉంటుంది అది? నెయిల్, నెయిల్. NAIL నెయిల్, NAIL నెయిల్. రెండిటి స్పెల్లింగ్ కూడా ఒకటే. ప్రొనౌన్సియేషన్ కూడా ఒకటే. కానీ మీనింగ్స్‌కి వచ్చేసరికి డిఫరెంట్ సందర్భాల్లో వాడతాం. నెయిల్ అంటే మేక్, నెయిల్ అంటే మీ చేతి వేలు గోరు. సో వాటి స్పెల్లింగ్స్ సేమ్ ఉన్నాయి, ప్రొనౌన్సియేషన్ సేమ్ ఉంది. అలాంటి వాటిని మనం హోమోనిమ్స్ అంటారు. సో ఇలాంటివి మనం చూసుకోవాలి. బ్యాట్, బ్యాట్. బ్యాట్ అంటే ఒక మ్యామల్ పైకి ఎగురుతూ ఉంటుంది. అలాగే క్రికెట్ బ్యాట్ కూడా ఉంది. స్పెల్లింగ్స్ ఆర్ సేమ్. దే సౌండ్ ద సేమ్. బట్ మీనింగ్స్ ఆర్ డిఫరెంట్. అవి హోమోనిమ్స్. చూసారా ఇలా అనమాట. తర్వాత హైపర్నిమ్స్ అండ్ హైపోనిమ్స్ అండి. వాట్ ఈస్ దిస్ హైపర్నిమ్స్ అండ్ హైపోనిమ్స్? హైపర్నిమ్స్ అంటే జనరల్ టర్మ్ అండి. జనరల్ టర్మ్‌గా వాడితే దాన్ని హైపర్నిమ్ అంటాం. ఇప్పుడు ఒక వెహికల్ వాళ్ళు ఎలా వచ్చారో వెహికల్ తీసుకొని వచ్చారు. ఆ వెహికల్ కారా, బస్సా, సైకిలా, రిక్షా అని చెప్పేదాన్ని మనము హైపోనిమ్స్ అంటాం. ఒక కామన్ ట్రాన్స్‌పోర్ట్ దాన్ని చెప్పేదాన్ని మనము వెహికల్ హైపర్నిమ్. బస్సు, కారు, స్కూటరు వాటిని మనం హైపోనిమ్స్ అంటాం. ఇలా చిన్నగా. తర్వాత వీటన్నిటి కలిపి మనకు 3, 4, 5 కూడా అడగొచ్చు. ఇయర్ టు ఇయర్ ఇట్ మే చేంజ్. స్పెల్లింగ్స్. ఈ స్పెల్లింగ్స్‌లో క్వెషన్ ఎలా అడుగుతారు? స్పెల్లింగ్స్ అంటే మనకు డైరెక్ట్‌గా దీని స్పెల్లింగ్ కాదండి. ఏబీసీడీలు ఉంటాయి కదా మనకు. అక్కడ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్ స్పెల్డ్ కరెక్ట్‌లీ అని అడగొచ్చు మనకు. స్పెల్డ్ కరెక్ట్‌లీ అని అడగొచ్చు. అంటే ఏది దేని స్పెల్లింగ్ కరెక్ట్ అని అక్కడ మనకు కొంచెం తెలియాలి. మీకు ఎప్పుడైతే స్పెల్లింగ్ కరెక్ట్ రాదో అప్పుడు కొంచెం మీరు దాన్ని 4 సార్లు మనసులో అనుకొని చేయండి. లైక్ ఏదో ఒక నాలెడ్జ్. నాలెడ్జ్ స్పెల్లింగ్ ఏంటి? అక్నాలెడ్జ్‌మెంట్. అక్నాలెడ్జ్‌మెంట్ ఎలా? అక్నాలెడ్జ్ అలా అనుకోని మనం చూసుకొని ఏ వర్డ్ కరెక్ట్ స్పెల్లింగ్ ఉంది అనేది చెప్పొచ్చు మనం. ఏది స్పెల్లింగ్ కరెక్ట్ ఉందని. తర్వాత వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ అండి. ఈ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ అంటే వాళ్ళు పెద్ద లెంథీవి ఇస్తారు మనకు. ఇచ్చేసి దానికి ఒక వర్డ్ ఏంటి? లైక్ ఎ పర్సన్ హూ డజంట్ బిలీవ్ గాడ్, ఎ పర్సన్ హూ ఈస్ హ్యావింగ్ మోర్ ఫెయిత్ ఇన్ గాడ్ ఏమంటారు వాళ్ళను? అంటే ఎథిస్ట్, థెయిస్ట్ అంటే ఏంటి? ప్రొఫెషన్స్‌కి సంబంధించింది. ఎ పర్సన్ హూ ట్రీట్స్ ద టీత్ డిజార్డర్స్ అని వాళ్ళని ఏమంటారు? స్కిన్ డిజార్డర్స్ వాళ్ళని ఏమంటారు? డెర్మటాలజిస్ట్. ఫీమేల్ డిజార్డర్స్, హెల్త్ డిజార్డర్స్, గైనకాలజిస్ట్ అలా. సో ప్రొఫెషన్స్ గురించి కానీ అడగొచ్చు, పర్సన్స్ గురించి కానీ అడగొచ్చు, ఎథిస్ట్ ఇలాని ప్లేసెస్ గురించి కానీ అడగొచ్చు. అండ్ అలా అట్ ద సేమ్ టైం కలెక్షన్స్, ఎ బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ అంటే బొకే అలా చెప్తాం మనం. సో దీంట్లో వర్డ్ సబ్స్టిట్యూట్లో 2 మార్క్స్ రావచ్చండి. మనం లాస్ట్ ఇయర్లో అది ఇచ్చారు. నెక్స్ట్ ఫ్రేజల్ వర్బ్. ఫ్రేజల్ వర్బ్ చాలా ఇది మీకు ఫ్రేజల్ వర్బ్స్ అంటే మనకు ఇది డైలీ వాడుతుంటాం మనం. కాల్ ఆఫ్, పుట్ ఆఫ్. కాల్ ఆఫ్ మీన్స్ క్యాన్సిల్ చేసుకున్నారు. దే కాల్డ్ ఆఫ్ ద స్ట్రైక్ అలా. సో ఇలాంటి ఫ్రేజల్ వర్బ్స్ నుంచి 3 మార్క్స్ ఉంటాయండి. చాలా ఇంపార్టెంట్. ఇవి కూడా మన ఛానల్లో ఉన్నాయి. కైండ్లీ get into our channel once and see that what it is given. Idiomatic expressions. Idiomatic expressions అంటే ఏంటి? idioms and phrases అని అంటాం మనం. ఈ idioms అంటే యాక్చువల్గా మనము ప్రావర్బ్స్, idioms ఇవన్నీ మనకు ఒకటేలాగా అనిపిస్తుంటాయి. కానీ
మనకు ఈ ఇడియమ్స్కి ప్రావర్బ్స్కు డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు ఫ్రేజ్ కానీ ఒక ఎక్స్ప్రెషన్ ఫిగరేటివ్ ఎక్స్ప్రెషన్ విచ్ ఈస్ నాన్ లిటరల్ మీనింగ్, అక్కడ లిటరల్లీ దానికి మీనింగ్ ఉండదు. అలాగే ఎ పీస్ ఆఫ్ కేక్, ఓ వాట్ ఈస్ దిస్ వర్క్, ఇట్స్ ఎ పీస్ ఆఫ్ కేక్ ఫర్ మీ అంటారు. ఇట్స్ ఎ పీస్ ఆఫ్ కేక్ ఫర్ మీ అంటే చాలా ఈజీ అని చెప్పడం. పీస్ ఆఫ్ కేక్ అంటే కేకు ముక్క అనేది కాదు. సో ఇలాంటి వాటిని మనం ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్, ఇడియమ్స్ అంటారు అన్నమాట. ప్రావర్బ్స్కి ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్స్కి అది. ప్రావర్బ్స్ అంటే ఏంటంటే మనకు ట్రెడిషనల్గా వచ్చినటువంటివి, ఒక ఒక నీతి చెప్పడానికి బోధించడం అనేటువంటిది, ఒక గుడ్ సేయింగ్ చెప్పడాన్ని మనం ప్రావర్బ్స్ అంటాం. ఆనెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ అంటాం. ఇంకా సింపుల్గా అంటే ఆల్ దట్ గ్లిటర్స్ ఈజ్ నాట్ గోల్డ్, చిన్నప్పటి నుంచి చదువుతున్నాం, అది ప్రావర్బ్ అనమాట. ఇక్కడ ఈ ప్రావర్బ్ని మనము కరెక్షన్ ఆఫ్ ద సెంటెన్సెస్లో కూడా వాడచ్చు. ఆల్ దట్ గ్లిటర్స్ ఈజ్ నాట్ గోల్డ్. అరే గ్లిట్టర్స్ ఉంది ఎస్ కదా, ఇక్కడ ఆర్ వస్తుందని అనుకోవద్దు. ఎప్పుడైతే మనం కంబైన్డ్గా ఒక దాన్ని చెప్తామో దాన్ని మనం ఒకే దానిగా ట్రీట్ చేయాలి. అందుకే ఆల్ దట్ గ్లిట్టర్స్ ఈజ్ నాట్ గోల్డ్. అలాగే సఫిక్సెస్ అంటే తర్వాత, సఫిక్స్. ప్రిఫిక్స్ అంటే ప్రీ అంటే ముందు, ఇన్ ఫ్రంట్ వస్తుంది. పాసిబుల్, ఇంపాసిబుల్. ఓకే. ప్రాఫిట్, నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్స్. ఆ నాన్ ఐఎం అనేది ప్రిఫిక్సెస్ అంటాం మనం. సఫిక్సెస్ అంటే తర్వాత వస్తుంది. వీటిని మనం వర్డ్ ఫార్మేషన్, లాస్ట్ టైం ఒక క్వశ్చన్ ఇందులోంచి ఇచ్చారు. నెక్స్ట్ షార్ట్ ఫామ్స్ అండ్ ఫుల్ ఫామ్స్. ఈ షార్ట్ ఫామ్స్ అండ్ ఫుల్ ఫామ్స్ అంటేనండి ఇవి మనం కామన్గా వాడతాం. మన దగ్గర ఒక వీడియో చేశాను నేను, యాక్రోనిమ్స్ అంటే ఏంటి, అబ్రివియేషన్స్ అంటే ఏంటి. ప్లీజ్ గో త్రూ దాట్. యాక్రోనిమ్స్ అబ్రివియేషన్స్ కూడా డిఫరెన్స్ ఉంటుంది. అబ్రివియేషన్స్ అంటే మనం షార్ట్ ఫామ్ దాన్ని ఇప్పుడు తీసుకుంటాం. అలాగే యాక్రోనిమ్స్ అంటే ఏంటి, మనము ఒక పెద్ద ఆర్గనైజేషన్ నేమ్ను ముందువి ఆ ప్రతి వర్డ్లో ముందు వచ్చే వాటిని తీసుకొని పెడతాం, దాన్ని మనం యాక్రోనిమ్ అంటాం. ఇక్కడ కూడా షార్ట్ ఫామ్స్. ఇప్పుడు మిస్ట్రెస్ అంటే ఎంఆర్ఎస్ రాస్తాం, మిస్టర్ అంటే ఏం రాస్తాం మనం, ఎంఆర్ మిస్టర్ అని పెడతాం. అలాగే ఏఎం, పిఎం, యాంటీమెరిడియం, ఓకే, అలా రాస్తాం. వాటిని మనము షార్ట్ ఫామ్స్ అంటాం. వాటికి ఎక్స్టెండెడ్ ఫామ్స్ని మనం ఏమంటాము, ఫుల్ ఫామ్స్ అనమాట. ఫుల్ ఫామ్స్ షార్ట్ ఫామ్స్. జీకే జనరల్ నాలెడ్జ్ అంటాం, యాంటీమెరిడియం అంటాం. అన్అబ్రివేటెడ్ వర్షన్ ఆఫ్ ఏ వర్డ్ ఫ్రేజ్ని మనము ఏమంటాం, ఫుల్ ఫామ్స్ అని అంటాం. అబ్రివేషన్స్ లేనటువంటివి, వాటిని ఎక్స్పాండ్ చేస్తే వచ్చినటువంటివి. లైక్ అబ్రివేషన్స్ తీసుకున్నాం మనం. అబ్రివేషన్స్ తీసుకుంటే ఒక వర్డ్స్, ఇప్పుడు ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అండి, అబ్రివేషన్స్ తీసుకుంటే ICU, ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అని అంటాం దీన్ని. సో ఇట్ ఈస్ అన్ అబ్రివేషన్. తర్వాత నెక్స్ట్ వచ్చింది వర్డ్ కలొకేషన్స్ అండి. వర్డ్ కలొకేషన్స్ అంటే ఇది నేను చిన్న వీడియో ఒకటి పెట్టాను. ఈ కలొకేషన్స్ అంటే మనకు భాషకు ఒక బ్యూటీ ఇస్తుంది, అది అలాంటివి చెప్తూ ఉంటాం మనము. అవి కంబైన్డ్గా ఆల్వేస్ దే గో టుగెదర్. వాటిని మనం సపరేట్ చేయలేం. సపరేట్ చేస్తే మీనింగ్స్ మారిపోతాయి, ఇండివిజువల్గా వాడచ్చు. ఇప్పుడు సర్టిఫికేట్ అంటే ఇండివిజువల్గా వాడచ్చు, బర్త్ అంటే ఇండివిజువల్గా వాడచ్చు. బర్త్ సర్టిఫికేట్ అంటే పుట్టినటువంటి మనకు సర్టిఫికేట్ ఇస్తారు, అది బర్త్ సర్టిఫికేట్. ఫస్ట్ వచ్చింది ఏంటంటే ఈ ఫారిన్ వర్డ్స్ అండి. ఇక్కడ వర్డ్ కలొకేషన్స్ తర్వాత ఫారిన్ వర్డ్స్ యూజ్డ్ ఇన్ ఇంగ్లీష్. ఇవి చాలా తక్కువ ఉన్నాయి. ఇంపార్టెంట్వి కావాలంటే నేను ఒక షార్ట్ కూడా చేస్తాను, అందులో ఇంపార్టెంట్వి. డినావో, అవి మనకు ఇంగ్లీష్ నుంచి తీసుకోబడినటువంటివి కావు, ఫ్రెంచ్, లాటిన్ నుంచి తీసుకోబడినటువంటివి. వైస్ వర్సా అంటాం, యూ డూ దిస్ వైస్ వర్సా అంటాం. అంటే వైస్ వర్సా అంటే దానికి ఇది దీనికి అది అలా చెప్తామన్నమాట. హెల్పింగ్ వర్బ్స్ అనేది ఫామ్, ఫంక్షన్ అండ్ కాంట్రాక్షన్స్ అండి. హెల్పింగ్ వర్బ్స్ చూసుకుంటే మనకు వర్బ్స్ అనేది యాక్షన్ చెప్తాయి. హెల్పింగ్ వర్బ్స్ అనేది మనకు ఒక వర్బ్ జరుగుతున్నటువంటి టెన్స్ అని చెప్తుంది. హెల్పింగ్ వర్బ్స్ అయిపోయిన టెన్స్ అని చెప్తుంది. హెల్పింగ్ వర్బ్స్లో నేను ఒక చిన్న షార్ట్ చేశాను చూడండి. బీ ఫార్మ్స్, డూ ఫార్మ్స్ అండ్ హ్యావ్ ఫార్మ్స్. హ్యావ్, హ్యాస్, హ్యాడ్ అండ్ వాట్ యు సే దట్, యామిజ్, ఆర్, వాజ్, వర్, ఇవన్నీ కూడా హెల్పింగ్ వర్బ్స్. అలాగే మోడల్ యాక్సిలరీస్ ఉంటాయి. అంటే మోడల్ యాక్సిలరీస్ అంటే ఏంటి, క్యాన్, కుడ్, విల్, వుడ్, మే, మైట్ అండ్ మస్ట్, ఇవన్నీ మోడల్ యాక్సిలరీస్ అంటారు. ఈ మోడల్ యాక్సిలరీస్ వర్బ్స్ తర్వాత వచ్చేది వర్బ్ కంపల్సరీ కూడా మనకు ప్రెజెంట్ టెన్స్ అంటే V1 మాత్రమే ఉండాలి. షీ క్యాన్ గో, షీ షల్ గో, ఐ విల్ కమ్ అంటారు, ఐ విల్ కేమ్ అనరు, అందుకే ఐ విల్ కమ్ అని అంటారు. సో మస్ట్ బి ఏ V1 ఉండాలి వర్బ్. ఆర్డినరీ వర్బ్స్ ఉంటాయి. ఆర్డినరీ వర్బ్స్ అంటే ఎనీ యాక్షన్ చెప్పే పదాన్ని మనం వర్బ్ అంటాము. ఆ వర్బ్స్లో మనకు ఎన్నో రకాలుగా ఉంటాయి. మనకేంటి వర్బ్స్లో చూసుకుంటే కమ్, కేమ్, కమ్, డిఫరెంట్ ఫార్మ్స్ ఉన్నాయి. అలాగే మనం చూసుకుంటే రైట్, రూట్, రిటర్న్ అంటాం. క్యాన్సల్, క్యాన్సల్డ్, క్యాన్సల్డ్ అని అంటాం. అట్లాంటి వర్బ్స్ ఉంటాయి. ఇండైరెక్ట్, డైరెక్ట్. వర్బ్స్లో కూడా మనకు రెగ్యులర్, ఇర్రెగ్యులర్. అట్లా మనకు ఏదైతే క్యాన్సల్, క్యాన్సల్డ్, క్యాన్సల్డ్, ELD పెట్టి వస్తుందో వాటిని మనం రెగ్యులర్ వర్బ్స్ అంటాం.
బ్రేక్, బ్రోక్, బ్రోకెన్ అది ఇర్రెగ్యులర్ వర్బ్ అంటాం. అలాగే కాకుండా ట్రాన్సిటివ్ వర్బ్స్, ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ అంటారు. అంటే ఒక సబ్జెక్ట్ ఉంటే ఇంట్రాన్సిటివ్, లేకపోతే ట్రాన్సిటివ్ వర్బ్స్ అంటారు. సో అలా మనము వర్బ్స్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఇంకా కాజిటివ్ వర్బ్స్ అని చాలా ఉంటాయి కొన్ని. వి షుడ్ నెవర్ సే ఐఎమ్ లవ్వింగ్ యూ, ఐ లవ్ యూ అని చెప్తారు అట్లా. అవి కాజిటివ్ వర్బ్స్ అనమాట. ఫినైట్ వర్బ్స్, ఇన్ఫైనైట్ వర్బ్స్. సో ఇది వర్బ్స్ గురించి మనకు ఉంటారు. అక్కడ చిన్నవి మనకు వర్బ్స్లో వీటి మీద చాలా క్వశ్చన్స్ వస్తాయండి. 3+, 3+, హెల్పింగ్ వర్బ్స్లో 5+, ఇంకా ఎక్కువ కూడా రావచ్చు. ఎందుకంటే భాషకు మొత్తం ఇవి ఇంపార్టెంట్. ఈ ఆర్టికల్స్ మీరు నేర్చుకుంటేనండి, డెఫినెట్ ఆర్టికల్స్, ఇండెఫినెట్ ఆర్టికల్స్. ఇంకో కేటగిరీ ఏంటంటే ఒక చోట ఆర్టికల్ అసలు అవసరమే ఉండదు మనకు. దా ఇంగ్లీష్, ఏ ఇంగ్లీష్, యాన్ ఇంగ్లీష్ అని వాడకూడదు మనం అక్కడ. ఇంగ్లీష్ ఈజ్ మై ఫేవరెట్ సబ్జెక్ట్ అంతే చెప్తాం మనం. అలాగనమాట ఆర్టికల్. ఈ ఆర్టికల్స్ తెలుసుంటే మీకు ఎక్కడైతే వాడకూడదో, ఇప్పుడు ఎక్కడైతే వాడాలో అక్కడ చూసుకుంటే మనకి ఇది కరెక్షన్ ఆఫ్ ద సెంటెన్సెస్లో మీకు ఉపయోగపడుతుంది ఆర్టికల్. డైరెక్ట్ ఆర్టికల్ క్వశ్చన్స్లో ఉపయోగపడుతుంది. అలాగే మీకు ఆర్టికల్స్ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్లో కూడానండి. జీన్స్ ఆర్ అంటారా, జీన్స్ ఆర్ లయింగ్ ఆన్ ద టేబుల్ అంటారా, జీన్స్ ఈజ్ లయింగ్ ఆన్ ద టేబుల్ అంటారు. అది చూడాలి. కొన్ని వర్బ్స్, కొన్ని నౌన్స్ ఆల్వేస్ ప్లూరల్గా ఉంటాయి. ఇప్పుడే చెప్పాను మీకు. కొన్ని నౌన్స్ ఆల్వేస్ సింగులర్గా ఉంటాయి. ఫర్నిచర్ అంటారు. ఫర్నిచర్ ఈజ్ అంటారా, ఫర్నిచర్ ఆర్ అంటారా? ఫర్నిచర్ ఈజ్ అనాలి. ఎందుకంటే ఫర్నిచర్ ఎప్పుడు కూడా అది సింగులర్గానే ఉంటుంది. సో ఇలాంటివి చూడండి ఎంత ఇట్స్ మెస్మరైజింగ్ లాంగ్వేజ్ ఇది. ఆర్టికల్స్, ఒక్క ఆర్టికల్స్ చూసుకుంటే మీకు 4-5 టాపిక్స్ కిందికి అవి కలిసి వస్తాయి అన్నమాట. ఇక నెక్స్ట్ చూసుకుంటే అండి ప్రెపోజిషన్స్. ప్రెపోజిషన్స్ చూసుకుంటే మనకి మామూలుగా ఎట్, ఇన్, ఇవి అవుట్, ఇవన్నీ సింగిల్ ప్రెపోజిషన్స్. అవి మనకు ఛానల్లో పెట్టాను నేను, షార్ట్స్లో చాలా ఉన్నాయి. కానీ ఇక్కడ కాంపౌండ్ ప్రెపోజిషన్స్ అంటే ఏంటి? కాంపౌండ్ ప్రెపోజిషన్స్ ఒక వీడియో చేశానండి నేను, చాలా ఇంపార్టెంట్వి వచ్చేటివి. మనకు 2-3 వర్డ్స్ కలిపితే కాంపౌండ్ ప్రెపోజిషన్స్ అవుతుంది. ఇన్ కనెక్షన్ విత్, హీఈస్ కమింగ్ హియర్ ఇన్ కనెక్షన్ విత్ సమ్ వర్క్, ఆ వర్క్ పేరు అక్కడ చెప్తాము. ఇన్ ఆర్డర్ టు డూ దిస్ హీఈస్ లయింగ్ దేర్, అలా వాటిని మనము కాంపౌండ్ ప్రెపోజిషన్స్ అంటాం అనమాట. సో ఆ కాంపౌండ్ ప్రెపోజిషన్స్ కూడా చూసుకోండి. ఇందులో 3 కాదండి, ఇంకా ఎక్కువ మార్క్స్ కూడా రావచ్చు. ఇది లాస్ట్ ఇయర్ పేపర్ని బట్టి నేను మీకు ఇది ఎన్ని మార్క్స్ వస్తున్నాయని చెప్పాను. అలాగే ఆర్టికల్స్ కూడా 2 కాదు, ఇంకా ఎక్కువ కూడా అడగచ్చు. సో మనకు నెక్స్ట్ చూసుకుంటే అండి క్లాజెస్ అంటే ఏంటంటే ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అండి విచ్ కంటైన్స్ ఏ సబ్జెక్ట్ అండ్ ఆల్సో వర్బ్. అంటే సబ్జెక్ట్కి అలావా ప్రెడికేట్ ఉంటుంది. ఆ ప్రెడికేట్లు కూడా మీకు ఒక ప్రెడికేట్ ఉండొచ్చు, 2 ప్రెడికేట్లు ఉండొచ్చు, ఒక సబ్జెక్ట్ ఉండొచ్చు, 2 సబ్జెక్టులు ఉండొచ్చు. అలాంటి వాటిని మనము క్లాజెస్ అంటాం అనమాట. ఆ క్లాస్ ఒకసారి కంప్లీట్ సెన్స్ ఇవ్వచ్చు, కంప్లీట్ సెన్స్ ఇవ్వకపోవచ్చు. దాన్ని బట్టి మనము ఇండిపెండెంట్ క్లాజ్, డిపెండెంట్ క్లాజ్ అంటాం. వాటిని మనం సబార్డినేట్ క్లాజెస్ అని కూడా అంటాం. అలాగే దాన్ని అడ్జెక్టివ్ పర్టికులర్గా ఉంటాయి, అడ్జెక్టివ్ క్లాసెస్ అని, నౌన్ క్లాసెస్ అని, అడ్వర్బియల్ క్లాసెస్ అని, రిలేటివ్ ప్రొనౌన్స్ వస్తే రిలేటివ్ క్లాసెస్ అని. ఈ క్లాసెస్ కనుక మనకు వస్తే మీరు సింపుల్, కాంపౌండ్ అండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్ గురించి ఈజీ అవుతుంది. లేదు ఇది చాలా డిఫికల్ట్గా ఉంది, మాకు మేము అంత కష్టపడము, ఇప్పుడు టైం తక్కువ ఉంది అనుకున్న వాళ్ళు ఈ క్లాసెస్ సింపుల్, కాంప్లెక్స్ కూడా వదిలేయచ్చు. బట్ ఐ విల్ గివ్ యూ వెరీ స్మాల్ టిప్స్ ఇండివిజువల్గా. మీకు ఎలాంటివి కావాలో కైండ్లీ మెన్షన్ ఇట్ ఇన్ ద కామెంట్ బాక్స్లో చేయండి, కామెంట్ చేయండి. దాన్ని బట్టి మళ్ళీ మీకు స్పెషల్గా ఇస్తా. ఇది ఓన్లీ సూపర్ఫిషియల్గా ప్రతి దాన్ని టచ్ చేస్తున్నాను నేను. ఇందులో మనకు కొన్ని లెఫ్ట్ సైడ్ సిలబస్లో ఉన్నవి అవంటే ఏంటో కూడా తెలియదు చాలామందికి. సెంటెన్సెస్ స్ట్రక్చర్స్, అసలు ఈ సెంటెన్సెస్ స్ట్రక్చర్స్ అంటే ఏంటి? మనం ఒక సెంటెన్స్, ఒక వాక్యం తీసుకున్నప్పుడు అందులో ఏది ఎప్పుడు రావాలి, సబ్జెక్ట్, ప్రెడికేట్, ఆబ్జెక్ట్, అడ్జెక్టివ్స్ ఏ ఆర్డర్లో రావాలి, దానికి ఒక మీనింగ్ఫుల్ సెంటెన్స్ అవుతుంది. ద వే ద సెంటెన్స్ ఈస్ అరేంజ్డ్ గ్రామటికల్లీ కరెక్ట్, అక్కడ గ్రామటికల్లీ, అప్పుడు ఆ స్ట్రక్చర్ని మనము కరెక్ట్ సెంటెన్స్ అని చెప్తాం. ఇలాంటి క్వశ్చన్స్ మనకు తప్పకుండా 4 ఆప్షన్స్ ఇచ్చి అడుగుతారు. అంటే అసలు వర్డ్ అంటే సబ్జెక్టు, ప్రెడికేటు ఈ 2 కూడా ఎలా ఉంటాయి, దాంట్లో మనకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని ఎలా అరేంజ్ చేస్తాము, దీన్ని మనం సెంటెన్స్ స్ట్రక్చర్ అని అంటాం. సో దీంట్లో మనం నార్మల్గా మీరు ఇలా వాడుతుంటే మీకు తెలిసిపోతుంది ఏది కరెక్ట్ సెంటెన్స్, ఏది తప్పు సెంటెన్స్. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అంటే ఇవి కూడా మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నాయండి, మీకు ఏం ఉండదు చాలా. అది చూస్తే మనం ఆటోమేటిక్గా దాంట్లో పెట్టచ్చు. 3 డిగ్రీస్ ఉంటాయి అన్నమాట ఇందులో: పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ అండ్ సూపర్లేటివ్ డిగ్రీ. అసలు ఏంటి డిగ్రీస్ అనేది? అడ్జెక్టివ్ ఫార్మ్స్ అండి. ఈ అడ్జెక్టివ్ ఫార్మ్స్ ఫార్మ్ ద డిగ్రీస్. అవే పాజిటివ్, కంపారిటివ్ అండ్ సూపర్లేటివ్. ఇక్కడ ఆల్ రూట్ అడ్జెక్టివ్స్ ఆర్ కాల్డ్ పాజిటివ్ ఫార్మ్స్.
వైల్ దానికి మనము సఫిక్స్ ఈఆర్ యాడ్ చేస్తే కంపారిటివ్ అవుతుంది, ఆర్ యూ కెన్ సే మోర్ ఆల్సో. దెన్ దానికి దా పెట్టేసి సఫిక్స్ ఈఎస్టీ పెడితే, మోస్ట్ పెడితే సూపర్లేటివ్ ఫార్మ్స్ అయితే. ఇక్కడ యూజువల్గా కంపారిటివ్ డిగ్రీస్ అన్నిటికి కూడా దాన్ అనేది వస్తుంది. ఓకే, అలాగే సూపర్లేటివ్ డిగ్రీస్కి కంపల్సరీ మన కరెక్షన్ ఆఫ్ ది సెంటెన్సెస్లో కూడా వస్తుంది, ద అనేది వస్తుంది డిగ్రీకి ముందు. ఇకపోతే సో యాజ్ అనేది మనకు పాజిటివ్ డిగ్రీలో వస్తుంటాయి. ఇప్పుడు మనకు 3 మోడల్స్ ఉంటాయండి. మీకు సింపుల్గా చెప్తాను, మీరు చదివాము అని అనిపిస్తుంది. ముంబై ఈజ్ బిగ్గర్ దాన్ హైదరాబాద్ అని చెప్తాం, దట్ ఈస్ అ ఫ్యాక్ట్. అదేంటి, దాన్ వచ్చింది కాబట్టి ఇది కంపారిటివ్ డిగ్రీ. హైదరాబాద్ ఈజ్ నాట్ యాజ్ బిగ్ యాజ్ ముంబై అంటే ఏంటది, పాజిటివ్ డిగ్రీ. అంటే హైదరాబాద్ ముంబై అంత పెద్దది కాదు అని చెప్తాం. సో హైదరాబాద్ ఈజ్ నాట్ యాజ్ బిగ్ యాజ్ ముంబై అని చెప్తాం. ఇప్పుడు రెండే చెప్పినప్పుడు మనకు ఓన్లీ 2 డిగ్రీలే ఉంటాయి అందులో, కంపారిటివ్ పాజిటివ్, సూపర్లేటివ్ అందులో ఉండదు. రెండో దాంట్లో అయితే ముంబై ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సిటీస్ ఇన్ ద వరల్డ్, సూపర్లేటివ్ డిగ్రీ. ముంబై ఈజ్ బిగ్గర్ దాన్ మోస్ట్ అదర్ సిటీస్ ఇన్ ద వరల్డ్, కంపారిటివ్ డిగ్రీ, దాని వచ్చింది. ఫ్యూ అదర్ సిటీస్ ఇన్ ద వరల్డ్ ఆర్ యాజ్ బిగ్ యాజ్ ముంబై అంటే మరికొన్ని కూడా ఉన్నాయి ప్రపంచంలో ముంబై అంత పెద్దవి, అంటే ఫ్యూ అదర్ సిటీస్ ఇన్ ద వరల్డ్ ఆర్ యాజ్ బిగ్ యాజ్ ముంబై, అది పాజిటివ్ డిగ్రీ చెప్తున్నాం. అలాగే ముంబై ఈజ్ బిగ్గర్ దాన్ మోస్ట్ అంటే కొన్ని ఎన్నో సిటీస్ ఉన్నాయి, వాటి అన్నిటికన్నా ముంబై కూడా బిగ్గర్ దాన్ మోస్ట్ అదర్ సిటీస్ ఇన్ ద వరల్డ్, అది మనకు కంపారిటివ్. సో ఇది సెకండ్ ఫార్మ్ ఆఫ్ డిగ్రీస్. థర్డ్లో చూసుకుంటే మనకు నో అదర్ ఇన్ పాజిటివ్ డిగ్రీ వస్తుంది, ఆల్వేస్ ఫాలోడ్ బై ఎ సింగులర్ నౌన్. ఇక్కడ నో అదర్ ఫాలోడ్ బై ఎ సింగులర్ నౌన్. ఇక్కడ చూస్తే చూడండి, ముంబై ఈజ్ ద బిగ్గెస్ట్ సిటీ ఇన్ ఇండియా చెప్పేస్తున్నాం మనం డైరెక్ట్గా, సూపర్లేటివ్ డిగ్రీ ద బిగ్గెస్ట్. ముంబై ఈజ్ బిగ్గర్ దాన్ ఎనీ అదర్ సిటీ ఇన్ ఇండియా చెప్పాం, అదేంటి ఎనీ అదర్ దాన్ వచ్చింది కంపారిటివ్ డిగ్రీ. ఇక్కడ పాజిటివ్ డిగ్రీ స్టార్ట్స్ విత్ నో అదర్. నో అదర్ సిటీ ఇన్ ఇండియా ఈజ్ యాజ్ బిగ్ యాజ్ ముంబై, అది పాజిటివ్ డిగ్రీ. నో అదర్ సిటీ ఇన్ ఇండియా ఈజ్ యాజ్ బిగ్ యాజ్ రావచ్చు, సో బిగ్ యాజ్, రెండు ఏదైనా పెట్టచ్చు, సో అండ్ యాజ్. సో ఇది మనకు డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. లాంగ్వేజ్ ఫంక్షన్స్. లాంగ్వేజ్ ఫంక్షన్స్ అని అంటే ఇక్కడ మనకి ఇవి ఏం చేస్తారు, ఇక్కడ లాంగ్వేజ్ విత్ సోషల్ నార్మ్స్, ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్, 2 మార్క్స్ ఇచ్చారు. ఇది చాలా సింపుల్, మనం ఎప్పుడైతే మోడల్ యాక్సిలరీస్ నేర్చుకున్నామో అప్పుడే ఇవి వస్తాయండి లాంగ్వేజ్ ఫంక్షన్స్ అంటే. రిక్వెస్ట్ చేస్తే ఎలాంటివి వస్తాయి, రిఫ్యూజల్కి ఎలా ఐఎమ్ సారీ అంటారు, అది రిఫ్యూజల్ ఫామ్ అది అక్కడ. ఆఫర్ ఇస్తే షలై. అలాగే పర్మిషన్ సీకింగ్, మే ఐ కమ్ ఇన్ అని అడుగుతారు మీరు చాలామంది పిల్లలు క్లాసులోకి రా, అదేంటది, వాట్ ఈస్ దట్ లాంగ్వేజ్ ఫంక్షన్. మే ఐ కమ్ ఇన్ అనేది రిక్వెస్ట్ చేస్తుంది, అది రిక్వెస్ట్ చేస్తుంది అనమాట. సో ఈ సోషల్ ఫార్మ్స్ గురించి చెప్పేటువంటి వాటిని మనము లాంగ్వేజ్ ఫంక్షన్స్ అని అంటారు. అది సజెషనే కావచ్చు, గో టు డాక్టర్ అంటే అది సజెషన్ ఇస్తున్నాం, అది సజెషనా, రిక్వెస్టా, రిఫ్యూజలా, ఆఫరా, సీకింగ్ పర్మిషనా, గివింగ్ పర్మిషనా. ఇప్పుడు సంబడి ఆస్ మే ఐ కమ్ ఇన్ అంటే ఎస్ అని అంటాం మనం, కమ్ ఇన్ అని అంటారు, ఎస్ యూ క్యాన్ అనాలి మనం, అక్కడ యూ క్యాన్ అని అనాలి. ఇది నేను షార్ట్ చేశాను అండ్ లాంగ్ వీడియో కూడా ఉంది మన ఛానల్లో, ప్లీజ్ ఇది మాత్రం మీరు చూడండి. ఈ లాంగ్ వీడియో చూస్తే మీకు ఒక మంచి ఐడియా వస్తుంది క్వశ్చన్ ట్యాగ్స్కి. అంటే క్వశ్చన్ ట్యాగ్స్ ఏమీ లేదండి, 2 సెంటెన్సులు ఉంటే ఒక షార్ట్ ఫామ్ ఆఫ్ క్వశ్చన్ని మనం క్వశ్చన్ ట్యాగ్ అంటాం. ట్యాగ్స్ అంటే తెలుసు కదా, తోకల్లాగా. అలా షార్ట్ ఫామ్ అంటే మనకు ఒక సెంటెన్స్ అందులో పాజిటివ్ ఉంటే క్వశ్చన్ ట్యాగ్ నెగటివ్ రావాలి, సెంటెన్స్ నెగటివ్ ఉంటే క్వశ్చన్ ట్యాగ్ పాజిటివ్ రావాలి, అదే తేడా అంతే అక్కడ. దాంట్లో మీకు షార్ట్ ఫామ్స్ చాలా అవసరం. క్వశ్చన్ ట్యాగ్ని ఎప్పుడు మనము కాంట్, వుడెంట్, డిడెంట్ అని అట్లా షార్ట్ ఫామ్స్లోనే రావాలన్నమాట. నెగటివ్కి పాజిటివ్. ఇందులో నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇంపార్టెంట్ చెప్పాను, నెగటివ్ పాజిటివ్ చాలా సింపుల్ అని చెప్పేసి. లెట్ వచ్చినప్పుడు ఏం వాడాలి, షెల్ వచ్చినప్పుడు షెల్ ఎక్కడ పెట్టాలి, లెట్ ఎక్కడ పెట్టాలి, ఇలాంటి వాటికి నెగటివ్ పాజిటివ్తో సంబంధం ఉండదు. అలాంటి క్వశ్చన్ ట్యాగ్స్ చేశాను నేను. సో అవి ఇంపార్టెంట్ అనమాట, బికాజ్ యు ఆర్ గోయింగ్ టు టీచ్ స్టూడెంట్స్, యు ఆర్ నాట్ ఏ స్టూడెంట్ ఇక్కడ. కాబట్టి మీకు ఇచ్చే స్టాండర్డ్ అనేది లిటిల్ అబోవ్, కొంచెం ఉత్తగా క్వశ్చన్ ట్యాగ్స్ మామూలుగా అడగరు, అందులో కొంచెం స్పెషలైజ్డ్గా ఉన్నది మాత్రమే అడుగుతారు. యునీక్గా ఉన్నటువంటివి అడగడానికి ఏదైనా పర్లేదు, గ్రామర్ పార్ట్ అది యునీక్గా ఉన్నది మాత్రమే అడుగుతారన్నమాట. టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ అండి, టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఇది ఈజీ మీకు. ఇందులో ఒక మార్క్ ఇచ్చారు ఈ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్లో. ఏంటి టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్, చాలా సింపుల్, మన వీడియోలలో కూడా ఉన్నాయి. డిక్లరేటివ్ సెంటెన్స్ అంటే ఒక స్టేట్మెంట్, షార్ట్స్ కూడా ఉన్నాయి. స్ట్రాంగ్ ఎమోషన్, వావ్ వాట్ అ బ్యూటిఫుల్ ఫ్లవర్, అలాస్
ఐ సిక్. అలా కొన్ని వాటిని ఎక్స్క్లమేటరీ అంటారు. అండ్ ఇంటరోగేటివ్ అంటే క్వశ్చన్ మార్క్ వస్తుంది. మామూలు డిక్లరేటివ్ అసర్టివ్ సెంటెన్సెస్ని మనము డిక్లరేటివ్ సెంటెన్సెస్ అంటాం. 4 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఇక్కడ ఉంటాయి అన్నమాట. దాంట్లో మనకు ఇంపెరిటివ్ సెంటెన్సెస్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు క్లోజ్ ద డోర్ అన్నాను, అది మీరు ఆర్డరే ఇవ్వచ్చు. ఏదైనా మీరు ఒక ఇది క్లోజ్ ద డోర్ అంటే మీరు ఆర్డర్ ఇస్తున్నారు, ఒక రికమెండేషన్ ఇస్తున్నారు, ఒక సలహా ఇస్తున్నారు. వాటిని మనము దట్ ఇంప్లాయిస్ యూ అన్నమాట అక్కడ ఎప్పుడు ఇంపరేటివ్ సెంటెన్సెస్లో. దాంట్లో సబ్జెక్ట్ లేనటువంటివి వాటిని మనము ఇంపరేటివ్ సెంటెన్సెస్ అని అంటాం. సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ అసలు అంటే ఏంటి? సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ అంటే గ్రామాటికల్ ఎక్సర్సైజ్ వేర్ ఏ సెంటెన్సెస్ గ్రామాటికల్ కరెక్ట్నెస్ అండ్ క్లారిటీ ఇవి ఎన్హాన్స్ చేయబడతాయి. దాన్ని మనము సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ అని అంటాం. ఇప్పుడు దీంట్లో మనం చేయాల్సిన ప్రాసెస్ ఏంటి? ఉన్న సెంటెన్స్ని బాగా చదివి అక్కడ ఐడెంటిఫై ద ఎర్రర్స్, ఎక్కడ తప్పులు ఉన్నాయి, బెటర్ గ్రామర్ని ఎలా చూడొచ్చు మనము. ఆ సబ్జెక్ట్ వర్బే కానివ్వండి, నౌన్సే కానివ్వండి, సింగులర్ ప్లూరలే కానివ్వండి, ఏ విధంగా తీసుకున్నా కూడాను ఆ సెంటెన్స్ స్ట్రక్చర్ కరెక్ట్గా ఉందా లేదా, ఇక్కడ దానికి ఏమైనా ఆల్టర్నేటివ్స్ తీసుకోవచ్చా ఇచ్చినటువంటి వాటికి అని చూసి దాన్ని కరెక్ట్ చేయాలి. దాన్ని మనము సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ అని అంటాం. దాన్నే సెంటెన్స్ కరెక్షన్ అని కూడా అనొచ్చు. అయితే వన్ ఆఫ్ ద కైండ్స్ ఇట్ ఈస్ యూనో ఫైండింగ్ ఎర్రర్స్ అలా కూడా అనుకోవచ్చు దీన్ని చూస్తుంటే. సో ఇక్కడ మనకు ఒక ఎగ్జాంపుల్ చూసుకుంటే ఎలా అనుకోవచ్చు అంటే హీ వాజ్ బ్యాడ్లీ హర్ట్ అంటాం. ఇక్కడ బ్యాడ్లీ అనే బదులు మనం బెటర్ సెంటెన్స్ చేయడానికి హీ వాజ్ సీరియస్లీ హర్ట్ అనొచ్చు కదండి. సో అలా కూడా చేయొచ్చు. ఇంకా చూసుకుంటే ఇక్కడ ఇంపార్టెంట్, ఐ టోల్డ్ యూ ద కలెక్టివ్ నౌన్ ఇది కమిటీ. ద కమిటీ ఆర్ మీటింగ్ టుమారో అంటారు. కమిటీలో ఉంటే కొంత మెంబర్స్ ఉంటారు. సో ద కమిటీ ఆర్ మీటింగ్ టుమారో ఉంటుంది రాంగ్ కదా, ఎందుకంటే కమిటీ ఈజ్ ఎ సింగులర్ వన్, ఇట్ ఈస్ కలెక్టివ్. అది కమిటీ అంటే ఒక కొంతమంది మెంబర్స్ ఉంటారు. సో ద కమిటీ ఈజ్ మీటింగ్ టుమారో అనాలి. ద కమిటీ ఆర్ మీటింగ్ టుమారో అనేది రాంగ్. సో దీన్నే మనము సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ అని అంటాం. స్పీచ్ అండి డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ అంటే ఈ ఇండైరెక్ట్ స్పీచ్నే మనం రిపోర్టెడ్ స్పీచ్ అంటాం. మనకు ఒకటి డైరెక్ట్గా జరిగిన దాన్ని ఇంకోళ్ళకి చెప్పేటప్పుడు నన్ను ఇలా చెప్పాడు, ఆయన ఇలా చెప్పాడు అని చెప్పేదాన్ని మనం రిపోర్ట్ చేస్తున్నాం. కాబట్టి దానికి రిపోర్టెడ్ స్పీచ్ అని కూడా అంటారు ఇండైరెక్ట్ స్పీచ్కి. దీంట్లో ముఖ్యంగా మనం తెలుసుకోవలసినవి ఏంటంటే టెన్సెస్ ఏమవుతాయి. డైరెక్ట్ స్పీచ్లో యామ్, ఈజ్, ఆర్ ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్లో ఏమవుతాయి? వాటి పాస్ట్ టెన్సెస్ అవుతాయి, వాజ్, వర్లు అవుతాయి. అలాగే వర్బ్ V1 ఉంటే పాస్ట్ టెన్స్ V2 అవుతుంది. డూ, డస్ ఉంటే డిడ్ అవుతుంది. హ్యాజ్, హ్యావ్ ఉంటే హ్యాడ్ అవుతుంది. క్యాన్ ఉంటే కుడ్, మే ఉంటే మైట్, మస్ట్ ఉంటే హ్యాడ్ టు. అలా సింపుల్ పాస్ట్ ఉంటే సింపుల్ పాస్ట్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అవుతుంది. అక్కడ పాస్ట్ కంటిన్యూస్ ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్ అవుతుంది. పాస్ట్ కంటిన్యూస్ ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అవుతుంది. అంటే వాజ్, వర్ ఇంగ్ ఫామ్ వస్తే హ్యాడ్ బీన్ ఇంగ్ ఫామ్ వస్తుంది వీతో. ఇంకా ఇందులో మనకు తెలుసుకోవాల్సినవి ఏంటంటే అడ్వర్బ్స్. ఇది చాలా ఇంపార్టెంట్. టుడే ఉంటే ఏమవుతుంది? దట్ డే అని చెప్పాలి. టుమారో ఉంటే ఏం చెప్పాలి? ద నెక్స్ట్ డే అని చెప్పాలి. ఎస్టర్డే ఉంటే ఏం చెప్పాలి? ద ప్రీవియస్ డే అని చెప్పాలి. దిస్ ఉంటే దట్ అవుతుంది. దీస్ ఉంటే దోస్ అవుతుంది. నవ్ ఉంటే దెన్ అవుతుంది. హియర్ ఉంటే దేర్ అవుతుంది. లాస్ట్ నైట్ అయితే ద నైట్ బిఫోర్ అని చెప్తాం. సో ఇవి మనకు ఇంపార్టెంట్ అండి. టెన్సెస్ ఎలా అవుతాయి రిపోర్టెడ్ స్పీచ్లో, అడ్వర్బ్స్ ఎలా వస్తాయి. తర్వాత ప్రొనౌన్స్ కూడా ద ఫస్ట్ పర్సన్ ప్రొనౌన్ బిలాంగ్ టు ద స్పీకర్ వస్తుంది ఎప్పుడైనా. సెకండ్ పర్సన్ ప్రొనౌన్ ఎలా ఉంటుంది? బిలాంగ్ టు ద లిసనర్ అవుతుంది. థర్డ్ పర్సన్ ప్రొనౌన్స్ దే డు నాట్ చేంజ్. థర్డ్ పర్సన్స్ అంటే ఏంటి? హీ, షీ, ఇట్, అవి దే డు నాట్ చేంజ్. సో ఇవ మనకు ఇంపార్టెంట్ వెన్ కన్సిడర్ టు ద రిపోర్టెడ్ స్పీచ్. దీంట్లో కూడా నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. ఏంటది అంటే ఈ రిపోర్టెడ్ స్పీచ్లో కూడా మళ్ళీ సేమ్ అసర్టివ్, ఎక్స్క్లమేషను, క్వశ్చన్ ట్యాగ్స్ అన్ని, క్వశ్చన్ మార్క్స్, ఇంటరోగేటివ్ సెంటెన్సెస్ అన్నీ ఉంటాయి అన్నమాట ఇక్కడ. సో ద టీచర్ సెడ్ టు రామ్, సెడ్ టు అనేది ఎప్పుడు ఇక్కడ మనకు ఎప్పుడైతే విషింగ్ ఉంటుందో అప్పుడు ఆ విష్ చేశారా, కంగ్రాచులేట్ చేశారా, గ్రీట్ చేశారా అని వస్తుంది. ద టీచర్ సెడ్ టు రామ్ కంగ్రాచులేషన్స్, విష్ యూ సక్సెస్ ఇన్ లైఫ్. దీనికి మనం ఎలా చెప్తాము? ద టీచర్ కంగ్రాచులేటెడ్ రామ్ అండ్ విష్డ్ హిమ్ success in life. The teacher congratulated Ram and wished him success in life. దీనికి డైరెక్ట్ స్పీచ్ ఏంటి? ద టీచర్ సెడ్ టు రామ్. సెడ్
మామూలుగా అయితే సెట్ అన్నప్పుడు ఆస్ట్, టోల్డ్ అని రాస్తాం ఇండైరెక్ట్ స్పీచ్లో. ఇక్కడ గ్రీట్ చేశారు కాబట్టి మనం కంగ్రాచులేషన్స్ అన్నారు కాబట్టి కంగ్రాచులేటెడ్ అని పెట్టచ్చు. విష్ యూ సక్సెస్ ఇన్ లైఫ్ అంటే విష్డ్ హిమ్ సక్సెస్ ఇన్ లైఫ్ అంతే చెప్పేస్తున్నాం మనం. సో ఇలా మనము డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ సులభంగానే ఉంటుంది. మీరు కొంచెం గెస్ చేసి రాయొచ్చు, ఒకసారి చూసుకున్నా కూడా మీరు రాసేయచ్చు అనమాట. యాక్టివ్ ప్యాసివ్ వాయిస్. ఇప్పుడు ప్యాసివ్ వాయిస్ ఎక్కడంటే మనకు స్టోరీ టెల్లింగ్లో అక్కడ మనం బాగా ప్యాసివ్ వాయిస్ యూస్ చేస్తాం. అంటే ఇక్కడ అసలు వాయిస్ అంటే ఏంటి, మనం మాట్లాడదాన్ని కూడా వాయిస్ అంటారండి. వాయిస్లో ఏంటంటే ఒక యాక్షన్ ఒకరు చేస్తారు, ఒకరిపైన చేయబడుతుంది. అంటే యాక్షన్ డన్ బై ద సబ్జెక్ట్, యాక్షన్ డన్ టు ద సబ్జెక్ట్. ఇక్కడ ప్యాసివ్ వాయిస్ అంటే ఏంటి, టు ద సబ్జెక్ట్. యాక్టివ్ వాయిస్ అంటే ఏంటి, ఎవరి సబ్జెక్ట్ అయితే చేశారో వాళ్ళు. ఇప్పుడు ఎగ్జాంపుల్, శామ్ టాట్ ద లెసన్స్. శామ్ అనే ఒక కర్త, సబ్జెక్ట్, టాట్ ద లెసన్స్ చెప్పాడు. దీన్ని మీరు ప్యాసివ్ వాయిస్లోకి చేయాలంటే మనకు సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది, ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అవుతుంది, పొజిషన్ మారుతుంది, ఒక బై ట్యాగ్ వచ్చి యాడ్ అవుతుంది ప్యాసివ్ వాయిస్లో. ద లెసన్స్, టాట్ అంటే ఏంటి, పాస్ట్ టెన్స్ అది. సో ద లెసన్స్ వర్, బీ ఫార్మ్ వర్, పాస్ట్ టెన్స్, టాట్ బై శామ్ అంతే. ఇప్పుడు మనకి ఇక్కడ కొన్ని బండగుర్తులు ఏంటంటే దీంట్లో ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అవుతుంది ప్యాసివ్ వాయిస్లో. కరస్పాండింగ్ బీ ఫామ్ అవుతుంది, అంటే ఏది బీ ఫామ్ ఉంటే దానికి తగ్గ కరస్పాండింగ్, అది పాస్ట్ టెన్స్ ఉంటే ఏమవుతుంది, ప్రజెంట్ టెన్స్ ఉంటే ఏమవుతుంది, తెలుసు కదా బీ ఫామ్స్. మనం ఇప్పుడు యామ్, ఈజ్, యాజ్, వర్ అలాంటి. పాస్ట్ పార్టిసిపుల్ ఆఫ్ ద వర్బ్ V3 వస్తుంది మనకి ఇక్కడ. టాట్ అంటే టీచ్, టాట్ V3 వర్బ్ అంటారు దాన్ని. బై అనేది ఒక ప్రిపోజిషన్ యాడ్ అవుతుంది ప్యాసివ్ వాయిస్లో, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది. ఇవి గుర్తుపెట్టుకోవాలి. అలాగే ప్రొనౌన్స్ చూసుకుంటే ఐ ఉన్న చోట మీ అని వస్తుంది, ఎంఈ మీ ఆబ్జెక్ట్. వి ఉన్న చోట అజ్ అని వస్తుంది. యు ఉన్న చోట యుగానే ఉంటుంది. హీ ఉన్న చోట హిమ్ అవుతుంది. షీ ఉన్న చోట హర్ అవుతుంది. ఇట్ ఉన్న చోట ఇట్గానే ఉంటుంది. దే ఉన్న చోట దేగానే ఉంటుంది. ఇవి ప్రొనౌన్స్ ప్యాసివ్ వాయిస్లోకి మారుతున్నప్పుడు. మనకి బీ ఫార్మ్స్ చూసుకుంటే ప్రజెంట్ V1 am, is, are, పాస్ట్ V2 was, were, పాస్ట్ పార్టిసిపల్ V3 బీన్ అనేది వస్తుంది. ప్రజెంట్ పార్టిసిపల్ అంటే V4 వర్బ్ ఇంగ్ ఫామ్ వస్తుంది. ING టీచ్ అంటే టీచింగ్, కుక్ అంటే కుకింగ్, రీడ్ అంటే రీడింగ్ అలా అనమాట. సో దీనికి మనకు మళ్ళీ సింపుల్గా కాకుండా ఏం చేయాలంటే కొంచెము టిపికల్గా ఉన్నాయి అడుగుతారనమాట. ఎలాంటివి టిపికల్గా ఉన్నాయి అడుగుతారంటే మనకు మామూలుగా అయితే ఈజీగా వచ్చేస్తుంది, ఓ ఇది ఇలా అని చెప్పేయచ్చు. ఇప్పుడు ఎక్కడైతే మనకు ఇంపెరేటివ్ సెంటెన్స్ వస్తుందో, షట్ ద డోర్ అన్నాను. ఇక్కడ షట్ ద డోర్ అంటే ఇంప్లాయిస్ యూ షట్ ద డోర్ అన్నట్టు. ఇదే క్వశ్చన్ ట్యాక్స్లో కూడా నేను చెప్పాను. దాన్ని ప్యాసివైజ్ చేసినప్పుడు మనము ఎలా చెప్తాము, షట్ ద డోర్, ఇక్కడ మీకు సబ్జెక్ట్ కనపడట్లేదు, ఏం కనపడట్లేదు, అప్పుడు ఏం చేస్తారు దాన్ని అంటే ఇక్కడ ద డోర్స్ ఆర్ షట్ అని అనము, డూ యూ షట్ ద డోర్స్ అని కూడా అనము, ప్లీజ్ షట్ ద డోర్ అనేది కాదు దాని కరెక్ట్ ప్యాసివ్ వాయిస్. లెట్ ద డోర్ బి షట్, అది మళ్ళీ V3 వర్బే రావాలి అక్కడ. లెట్ ద డోర్ బి షట్. అలాగే పోస్ట్ ద లెటర్, లెట్ ద లెటర్ బి పోస్టెడ్, అలా ఇలాంటివి వస్తాయి అన్నమాట. ఇంకో చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. హూ రోట్ ద రామాయణ. అప్పుడు దీన్ని మనకు బై రావాలని చెప్పాను. హూ రోట్ ద రామాయణ ఇంటరాగేటివ్ ఫామ్ ఇది. బై హూమ్ వాజ్, రోట్ అంటే పాస్ట్ టెన్స్, బై హూమ్ వాజ్ ద రామాయణ రిటన్, V3 వర్బ్ రావాలి కదా. బై హూమ్ వాజ్ ద రామాయణ రిటన్. ఇట్లాంటివి మనకు యాక్టివ్ ప్యాసివ్ వాయిస్లో ఉంటాయండి. కమింగ్ టు ద నెక్స్ట్ వన్, టెన్సెస్. టెన్సెస్ అంటే మనకు తెలుసు, నేను ఇది చిన్నది ఒకటి పెట్టాను మీకు, వాట్ యు సే ద అని, దట్ ఈస్ ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. ఇవి మనకు తెలుసు. ప్రజెంట్ టెన్స్ ఐ ఆమ్, పాస్ట్ టెన్స్ ఐ వాజ్, ఫ్యూచర్ టెన్స్ ఐ విల్ బి. కానీ దీంట్లో మళ్ళీ టైంని బట్టి 4గా కేటగరైజ్ చేశారు. సింపుల్ ప్రజెంట్ అంటారు, ప్రజెంట్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటారు. అలాగే దాంట్లో కూడాను పాస్ట్ సింపుల్ పాస్ట్, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. అలాగే ఫ్యూచర్లో తీసుకుంటే ఏంటి, సింపుల్ ఫ్యూచర్, ఫ్యూచర్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఇలా ఉంటాయి. ఇందులో ఇవి పోని ఇంకొకటి ఇఫ్ అనేది ఉంటుందన్నమాట. ఈ ఇఫ్ కండిషనల్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇఫ్ కండిషనల్లో టైప్ 1, 2, 3 అనేవి ఉన్నాయి. అసలు ఇవేంటి, ఇందులో ఇవి ఇస్తారు, చాలా కంపల్సరీ క్వశ్చన్స్ ఇవి, 1 or 2 క్వశ్చన్స్ వస్తాయి. దీంట్లో ఫస్ట్ కండిషన్, సెకండ్, థర్డ్ కండిషన్ అని 3 ఉంటాయి. ఎంత సింపుల్గా ఉంటుందంటే నేను చెప్తాను. ఫస్ట్ కండిషన్ అంటే సింపుల్ ప్రజెంట్.
ఇఫ్ వీ డోంట్ లీవ్ నౌ వీ విల్ మిస్ ద బస్. అంటే మనం ఇప్పుడు వెళ్ళకపోతే బస్సు మిస్ అవుతుంది. ఇఫ్ యూ స్టడీ హార్డ్, ఇఫ్ అంటే ఫ్యూచర్ ఎప్పుడు చెప్తుంటాం మనం. ఇఫ్ యూ స్టడీ హార్డ్ యూ విల్ పాస్ ద ఎగ్జామ్. ఇఫ్ యూ స్టడీ హార్డ్ యూ విల్ పాస్ ద ఎగ్జామ్. ఇఫ్ యూ డోంట్ లీవ్ నౌ వీ విల్ మిస్ ద బస్. ఇవి ఫస్ట్ కండిషనల్. సెకండ్ కండిషనల్ ఏమవుతుందంటే ఇఫ్ ఐ వర్ యూ, ఇది జరగదు, మనం ఊహించుకుంటాం, నేనే నువ్వైతే అనమాట. ఇఫ్ ఐ వర్ యూ ఐ వుడ్ ఆస్క్ ఫర్ హెల్ప్. ఐ వుడ్ ఆస్క్ ఫర్ హెల్ప్. వుడ్ అనేది విల్కు పాస్ట్. ఇది ఐ వర్ యూ, ఇఫ్ ఐ వర్ యూ అని అంటాం. ఇక్కడ ఐ యామ్ అని అనద్దు, ఐ వాజ్ అనద్దు. ఇక్కడ ఇది ఓన్లీ ఊహించడమే మాత్రమే. ఇఫ్ ఐ వర్ యూ ఐ వుడ్ ఆస్క్ ఫర్ హెల్ప్. ఇఫ్ ఐ కుడ్ ఫ్లై, నేనే కనుక ఎగరగలిగితే ఐ వుడ్ ట్రావెల్ టు అనదర్ ప్లానెట్, నేను ఒక పెద్ద వేరే ప్లానెట్కి వెళ్ళిపోయేదాన్ని అని చెప్తుంటాం అనమాట. ఇది సెకండ్ కండిషన్. అంటే ఏంటి, మనకి ఇప్పుడు ఇక్కడ పాస్ట్ టెన్స్ వచ్చింది, వుడ్ కూడా మళ్ళీ మోడల్ యాక్సిలరీస్లో పాస్ట్ టెన్స్ వుడ్ అనేది వస్తుంది ఇక్కడ. ఇఫ్ ఐ వర్ యూ ఐ వుడ్ ఆస్క్ ఫర్ హెల్ప్. ఇఫ్ ఐ కుడ్ ఫ్లై ఐ వుడ్ ట్రావెల్ టు అనదర్ ప్లానెట్. థర్డ్ కండిషన్లో ఏమొస్తుంది, ఇఫ్ షీ హ్యాడ్ గాన్ టు ద కాన్సర్ట్, అంటే మ్యూజిక్ కాన్సర్ట్స్ ఉంటాయి కదా, షీ వుడ్ హ్యావ్ హ్యాడ్ ఫన్. Or if she had gone to the party, she would have had fun. ఇక్కడ would have had, perfect tense, would have had. She had gone, past tense and past perfect అది. She had gone to the concert, she would have had fun. ఫన్ వచ్చేది, అమ్మాయికి ఎంజాయ్ చేసేది ఫన్. ఇఫ్ ఐ హ్యాడ్ ఫినిష్డ్ కాలేజ్, నేను కనుక కాలేజీ ఫినిష్ చేసి ఉంటే ఐ వుడ్ బి ఏ డాక్టర్ నౌ. అప్పుడు ఆ కాలేజీలో చదువు ఫినిష్ చేసి ఉంటే నేను ఇప్పుడు ఒక డాక్టర్ని అయ్యేదాన్ని, తెలుగులో చెప్తాం కదా, అలా అనమాట. ఇది ఇఫ్లో థర్డ్ కండిషన్. సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్లో చాలా క్వశ్చన్స్ వస్తాయండి. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మినిమం ఒక 4-5 క్వశ్చన్స్, 3+ క్వశ్చన్స్ సబ్జెక్ట్ వర్బ్లో రావచ్చు. ఈ సబ్జెక్ట్ వర్బ్లో కూడాను మనం చూసుకుంటే దీంట్లో కరెక్షన్ ఆఫ్ ద సెంటెన్సెస్లో కూడా సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ ఉంటుంది. సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ ఏంటంటే సబ్జెక్ట్ ఏదైతే దానికి అనుకూలంగా మనకు వర్బ్ అదే ఉండాలి. సింగులర్ అయితే సింగులర్ వర్బ్, ప్లూరల్ అయితే ప్లూరల్ వర్బ్. అలాగే టెన్స్ని బట్టి కూడా ఉంటుంది. పర్సన్స్, ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. యూ కెన్ సే దట్ బర్డ్స్ ఫ్లై. సింగిల్ బర్డ్ తీసుకుంటే బర్డ్ ఫ్లైజ్ అని అంటాం మనం. అక్కడ ఎస్ వస్తుంది సింగిల్కి అయితే, ప్లూరల్కి అయితే ఎస్ రాదు. ఇలాంటి కొన్ని చిన్న చిన్న, ఇంకా ఇందులో ప్రొనౌన్స్ తీసుకుంటే మనము ప్రపోజిషన్స్ తీసుకుంటే కొంచెం కాంప్లికేటెడ్గా వస్తుంది. నైదర్ నార్ వచ్చినప్పుడు ఏం వాడాలి, ఇదో ఆర్ వచ్చినప్పుడు ఏం వాడాలి, ఇవన్నీ మనకు వర్బ్ అండ్ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ ఉన్నప్పుడు. అలాగే ఇది ఇప్పుడు నేను ఒక షార్ట్ చేస్తాను, మీరు చూడండి. ద డైరెక్టర్ అండ్ చైర్మన్ ఈజ్ కమింగా ఆర్ కమింగా. ద డైరెక్టర్ అండ్ చైర్మన్ అంటే ఒకే అతను డైరెక్టర్ చైర్మన్ కూడా, అప్పుడు ఈజ్ కమింగ్ అని అనాలి. ద డైరెక్టర్ అండ్ ద చైర్మన్ అన్నప్పుడు ఆర్ కమింగ్ అనాలి. రెండు సపరేట్గా ఉన్నప్పుడు, అంటే అక్కడ ఇద్దరు ఉన్నారు, ఇక్కడ ఒకరు ఉన్నారు. ఐ అండ్ మై ఫ్రెండ్ అండ్ ఐ యామ్ కమింగ్ అనాలా, ఆర్ కమింగ్ అనాలా. అక్కడ ఇద్దరు ఉన్నారు కాబట్టి ఆర్ కమింగ్ అని పెట్టాలి. ఐకి ఎప్పుడు నెక్స్ట్ పొజిషన్ పెట్టుకోవాలి మనం. మై సిస్టర్ అండ్ ఐ అలా చెప్పాలన్నమాట. సో వర్డ్ ఆర్డర్ ఇక్కడ కూడా అంతే. వర్డ్ ఆర్డర్లో మనం చూసుకున్నప్పుడు వర్డ్ ఆర్డర్ ఇన్ ఏ ఫ్రేజ్ ఆర్ సెంటెన్స్, ఏ ఆర్డర్లో వస్తే మనకు ఫ్రేజ్లో కానీ సెంటెన్స్లో కానీ దేని తర్వాత ఏది రావాలి, అంటే సబ్జెక్ట్ తర్వాత వర్బ్ రావాలా, అడ్జెక్టివ్ ముందు రావాలా, ఏది రావాలి అని చూసుకునే దాన్ని మనము వర్డ్ ఆర్డర్. ఇది కొంచెం ఒక మార్క్ మాత్రమే ఇస్తున్నారు వర్డ్ ఆర్డర్లో. కాకపోతే నెక్స్ట్ లింకర్స్ అండి. వాట్ ఆర్ లింకర్స్? ఏం కంజంక్షన్స్ ఇక్కడ? సబార్డినేట్ కంజంక్షన్స్. సబార్డినేట్ కంజంక్షన్స్ అంటే ఆఫ్టర్, బిఫోర్, సిన్స్, వెన్, ఆల్దో ఇవి తీసుకుంటే మనకు సో దాట్, వెన్ ఎవర్, అవి ఎప్పుడైతే మనం పెడతామో వాటిని మనం లింకర్స్ లాగా యూస్ చేస్తాం. ఇప్పుడు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ నేను మీకు ఇస్తాను. ఆఫ్టర్ ఐ ఫినిష్ మై హోంవర్క్ ఐ వెంట్ టు బెడ్. నేను పడుకోవడానికి ఎప్పుడు వెళ్ళాను? నా హోంవర్క్ను ఫినిష్ చేసుకున్న తర్వాత. అంటే ఇక్కడ ఆఫ్టర్ పెట్టాం, అక్కడ ఆఫ్టర్ ఏంటది? లింకర్. ఈ లింకర్స్ మనకు ముందు రావచ్చు, మధ్యలో రావచ్చు, ఎక్కడైనా రావచ్చు. ఆఫ్టర్ ఐ ఫినిష్ మై హోంవర్క్ ఐ వెంట్ టు బెడ్. అక్కడ మీకు 4 ఆప్షన్స్ ఇస్తారు, అందులో ఏది కరెక్ట్ అని. ఆఫ్టర్ ఐ ఫినిష్ మై హోంవర్క్ ఐ హ్యాడ్ గాన్ టు బెడ్ అంటారు. ఐ ఫినిష్ మై హోంవర్క్ ఆఫ్టర్ ఐ వెంట్ టు బెడ్, అదైతే అబ్సల్యూట్లీ కాదు.
ఆఫ్టర్ ఐ ఫినిష్ మై హోంవర్క్ ఐ వెంట్ టు బెడ్ అంటారు. ఇక్కడ హ్యాడ్ పెట్టలేదు, ఇక్కడ ఆఫ్టర్ ఐ హ్యాడ్ ఫినిష్డ్ మై హోంవర్క్ ఐ వెంట్ టు బెడ్. సో దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో ఇలా మనము లింకర్స్ని చూసుకోవాలన్నమాట. లింకర్స్ కూడా ఇంపార్టెంట్, ఒకటి రెండు క్వశ్చన్స్ అందులో వస్తాయి. సో సింపుల్, కాంపౌండ్ అండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్ ఇప్పుడే చెప్తాము. మనం ఎట్లా దాన్ని గుర్తుపడతాము, ట్రాన్స్ఫార్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్ అంటే సింపుల్ ఎలా ఉంటుంది, కాంపౌండ్ ఎలా ఉంటుంది, కాంప్లెక్స్ ఎలా ఉంటుంది, దానికి కూడా మనం కొన్ని బండ గుర్తులు పెట్టుకోవాలండి. ఏది ఉంటే సింపుల్ అంటారు, ఏది ఉంటే కాంప్లెక్స్ అంటారు, ఏది ఉంటే కాంపౌండ్ అంటారు. సో అక్కడ కూడా మళ్ళీ మనకు ఈ కంజంక్షన్సే వస్తాయి. సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ సెంటెన్సెస్లో ఇలాంటి కంజంక్షన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇలా మనము లింకర్స్ని చూసుకోవాలన్నమాట. లింకర్స్ కూడా ఇంపార్టెంట్, ఒకటి రెండు క్వశ్చన్స్ అందులో వస్తాయి. సో సింపుల్, కాంపౌండ్ అండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్ ఇప్పుడే చెప్తాము. మనం ఎట్లా దాన్ని గుర్తుపడతాము, ట్రాన్స్ఫార్మేషన్ ఆఫ్ సెంటెన్స్. ఈ సెంటెన్స్ స్ట్రక్చర్, ట్రాన్స్ఫార్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్ ఎక్కడ సింపుల్, కాంప్లెక్స్ వస్తుంది అంటే సింపుల్, కాంప్లెక్స్ కూడా ఒక ఆర్డర్లోనే అరేంజ్ చేస్తాం మనం. ఇప్పుడు ఈ సింపుల్, కాంపౌండ్ అండ్ కాంప్లెక్స్ సెంటెన్స్ వస్తే మనకు ఏ ఎగ్జామ్లో అయినా, మనకు 10th కానివ్వండి, కింద బోర్డు, ఇంటర్మీడియట్ బోర్డులో కానివ్వండి అడుగుతుంటారు. ఇక్కడ మీరు చాలామంది కష్టంగా ఫీల్ అయ్యేటువంటిది ఇదే. కానీ సింపుల్గా మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, క్లాజెస్ గురించి చదివాం మనము. ఇండిపెండెంట్ క్లాజ్ అంటే ట్రాన్స్ఫార్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్, ఇక్కడ చాలామంది కన్ఫ్యూజన్ అవుతుంది. ఇక్కడ మీరు చాలామంది కష్టంగా ఫీల్ అయ్యేటువంటిది ఇదే. కానీ సింపుల్గా మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, క్లాజెస్ గురించి చదివాం మనము. ఇండిపెండెంట్ క్లాజ్ అంటే ఏంటి, డిపెండెంట్ క్లాజ్ అంటే ఏంటి అని. సో ఇప్పుడు ఇక్కడ సింపుల్ సెంటెన్స్ అంటే ఎలా ఉంటుంది, ఒక సింపుల్ సెంటెన్సెస్లో వన్ ఇండిపెండెంట్ క్లాజ్ ఉంటుంది. అండ్ దాట్ ఇండిపెండెంట్ క్లాజ్ contains a subject, a verb and expresses a complete thought, meaningful గా ఉంటుంది. The earth goes round the sun అంటే భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది. The earth goes round the sun, అది సింపుల్ సెంటెన్స్. దాన్ని మనం కాంపౌండ్ సెంటెన్స్లో ఎలా చెప్తాం అంటే, కాంపౌండ్ సెంటెన్సెస్లో 2 or more ఇండిపెండెంట్ క్లాజెస్, ఒకటి కానీ మోర్ దాన్ ఒకటి కానీ రెండు ఇండిపెండెంట్ క్లాసెస్ జాయిన్ అయితే ఒక కంజంక్షన్ ద్వారా, ఆర్ సెమీకాలన్. సెమీకాలన్ పంక్చువేషన్లో ఇక్కడ సెమీకాలన్ ఉంది అంటే అది కంపౌండ్ సెంటెన్స్. అలా దాంతో జాయిన్ చేస్తాం అనమాట. అండ్ ఈ రెండు క్లాజెస్ కూడా కలిపి ఒక సెంటెన్స్ ఫామ్ చేస్తుంది. అది ఎలా అంటే, సేమ్ ద ఎర్త్ గోస్ రౌండ్ సన్ తీసుకుంటే, ద ఎర్త్ గోస్ రౌండ్ ద సన్ అండ్ ద మూన్ గోస్ రౌండ్ ద ఎర్త్. ఇక్కడ రెండు క్లాజెస్ ఉన్నాయి. ద ఎర్త్ గోస్ రౌండ్ ద సన్ ఒకటి, ద మూన్ గోస్ రౌండ్ ద ఎర్త్ ఒకటి. రెండు కూడా ఇండిపెండెంట్ క్లాజెస్. ఈ రెండు ఇండిపెండెంట్ క్లాజెస్ని ఒక కంజంక్షన్, అండ్ అనేది ఒక కంజంక్షన్, అది కలుపుతుంది. కాబట్టి ఇది కంపౌండ్ సెంటెన్స్ అని చెప్తాం. మనం ఒక బండ గుర్తులు పెట్టుకోవచ్చు, ఎలాంటి కంజంక్షన్స్ వస్తే అది కంపౌండ్ సెంటెన్స్ అని చెప్పేసి. ఇకపోతే నెక్స్ట్ కాంప్లెక్స్ సెంటెన్స్. సింపుల్, కాంపౌండ్ అండ్ కాంప్లెక్స్ సెంటెన్స్. ఇక్కడ 2-3 మార్క్స్ ఇవ్వచ్చు. మనకు లాస్ట్ ఇయర్లో అయితే 2 మార్క్స్ ఇచ్చారు. ఇక్కడ ఈ మనకి కాంపౌండ్ సెంటెన్స్లో ఏంటంటే కోఆర్డినేట్ కంజంక్షన్స్ ఉంటాయి. కంజంక్షన్స్లో 3 టైప్స్ అని ఇంతకుముందు మనం చెప్పుకున్నాము. ఫస్ట్ దాంట్లో బిట్లో అండ్, సో, బట్, యట్, ఆర్, నార్, నాట్ ఓన్లీ, బట్ ఆల్సో. నాట్ ఓన్లీ బట్ ఆల్సో ఉంది అంటే అది కాంపౌండ్ సెంటెన్సే. వీటినే మనం కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ అంటాం. ఇకపోతే కాంప్లెక్స్ సెంటెన్స్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి. కాంప్లెక్స్ సెంటెన్స్ కన్సిస్ట్ ఆఫ్ వన్ ఇండిపెండెంట్ క్లాస్ ప్లస్ ఎ డిపెండెంట్ క్లాస్. రెండు ఉంటాయి ఇందులో. ఎ డిపెండెంట్ క్లాస్ స్టార్ట్స్ విత్ సబార్డినేటింగ్ కంజంక్షన్. మళ్ళీ రిలేటివ్ ప్రొనౌన్స్ కానీ సబార్డినేటింగ్ కంజంక్షన్ కానీ ఈ రెండిట్లలో దేంతో అయినా స్టార్ట్ అవుతుంది మనకు డిపెండెంట్ క్లాస్. అండ్ కంటైన్స్ ఎ సబ్జెక్ట్ అండ్ వర్బ్, రెండు కూడా ఉంటాయి. బట్ డస్ నాట్ ఎక్స్ప్రెస్ ఎ కంప్లీట్ థాట్ లైక్ ఎన్ ఇండిపెండెంట్ క్లాస్. ఇప్పుడు ఇక్కడ చూడండి ఎలా అంటే, నేను చెప్తాను. ఐ హ్యాడ్ క్లీన్డ్ మై రూమ్ బిఫోర్ మై పేరెంట్స్ టర్న్డ్ అప్ అని అన్నాం మనం ఇక్కడ. వెన్ వీ హర్డ్ ద న్యూస్, ఇక్కడ వెన్ వచ్చింది చూసారా ముందు. వెన్ వీ హర్డ్ ద న్యూస్ వీ ఫెల్ట్ హ్యాపీ. ఇక్కడ మెయిన్ సబార్డినేట్ క్లాజ్ ఇక్కడ ఏంది, వెన్ వీ హర్డ్ ద న్యూస్. వెన్ కంజంక్షన్ ఉంది మళ్ళీ ఇక్కడ మళ్ళీ వీ ఫెల్ట్ హ్యాపీ అంటే మేము ఎప్పుడైతే ఆ న్యూస్ విన్నామో హ్యాపీగా ఫీల్ అయ్యాం. వెన్ వీ హర్డ్ ద న్యూస్ వీ ఫెల్ట్ హ్యాపీ.
ఇదన్నమాట. హీ ర్యాన్ అవే యాజ్ హీ సా ఎ టైగర్. ఇక్కడ యాజ్ మళ్ళీ కంజంక్షన్. హీ ర్యాన్ అవే యాజ్ హీ సా ఎ టైగర్. ఇది కాంప్లెక్స్ సెంటెన్స్. ఆ ముందు చెప్పిన కోఆర్డినేట్ కంజంక్షన్స్ వచ్చినప్పుడు మాత్రమే అది కోఆర్డినేట్ సెంటెన్స్. అదైతే కాంప్లెక్స్కి వైల్, వెన్, యూనో ఈ బిఫోర్ వస్తాయో దాన్ని మనం కాంప్లెక్స్ సెంటెన్స్ అంటాం. సో ఇవి మనం గుర్తుపెట్టుకుంటే సింపుల్, కాంప్లెక్స్ అండ్ కాంపౌండ్ సెంటెన్సెస్ను గుర్తుపెట్టి ఐడెంటిఫై చేయొచ్చు. బండ గుర్తు అనమాట, వీటిని బండ గుర్తులు అంటారు. ఇప్పుడు నేను చెప్పిన కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ అవే కదండి. అండ్, సో, బట్, యట్, ఆర్, నార్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో. ఇవి నేను మీకు మన షార్ట్ కూడా చేశాను, ఒకటి చూడండి. ఇవి ఉంటే మనకు అది కాంపౌండ్ సెంటెన్స్. బిఫోర్, వైల్, ఇది సో ఇవి ఉంటే మనకు కాంప్లెక్స్ సెంటెన్స్. వాటిని ఎలా గుర్తుపెట్టాలి అని చెప్పడం అనమాట. ఇది కామన్ ఎర్రర్స్. కామన్ ఎర్రర్స్ అంటే ఇది వాస్ట్ సబ్జెక్ట్ అండి. ఇందులో చాలా క్వశ్చన్స్ ఇస్తారు మీకు, 10, 8, 7+ అలా ఇస్తారు. ఎందుకంటే కామన్ ఎర్రర్స్ నేను ముందు అదే చెప్తున్నాను, బేస్డ్ ఆన్ ఆర్టికల్స్, కలెక్టివ్ నౌన్స్, సింపుల్ నౌన్స్ కానీ, ప్రాపర్ నౌన్స్ కానీ, ఎక్కడ ఆర్టికల్స్, ఇండెఫినెట్ ఆర్టికల్స్, డెఫినెట్ ఆర్టికల్సే కానీ, టెన్సెస్ గురించే కానీ, ఇఫ్ క్లాజెస్ గురించే కానివ్వండి, వీటన్నిటిని కూడా మనం కామన్ ఎర్రర్స్లో చూపించవచ్చు. ప్రొనౌన్స్ గురించి కానీ, వర్బ్ మ్యాచింగ్ విత్ ద ప్రొనౌన్స్. ఇప్పుడే చెప్పాను కదా నేను, ద చైర్మన్ అండ్ ప్రిన్సిపల్ ఈజ్ కమింగ్. ద చైర్మన్ అండ్ ప్రిన్సిపల్ ఈజ్ కమింగ్ అంటే ఒకే అతను చైర్మన్, ప్రిన్సిపల్ కూడా అనమాట. ఎవరైతే ప్రిన్సిపల్గా ఉన్నారో ఆయన చైర్మన్ ఆల్సో. సో ద చైర్మన్ అండ్ ప్రిన్సిపల్ ఈజ్ కమింగ్. దాన్నే నేను ఇంకో విధంగా చెప్తే, ద చైర్మన్ అండ్ ద ప్రిన్సిపల్ అంటే ఇక్కడ ఇద్దరు అయిపోతారు. అప్పుడు ఆర్ కమింగ్ అని పెట్టాలి. ద చైర్మన్ అండ్ ద ప్రిన్సిపల్ ఆర్ కమింగ్. ఇలాంటివి మనకు కామన్ ఎర్రర్స్లో ఉంటాయి. నేను కొన్ని 1 minute పెట్టాను చూడండి మీరు. మైస్, మౌస్, దాని ప్లూరల్స్ ఏంటో తెలియాలి మీకు. సో ఇలాంటి చిన్న చిన్నవి అన్నీ కూడా కామన్ ఎర్రర్స్లో రావడానికి అవకాశం ఉంటుంది. సో చిన్న చిన్నవి చూసుకోవాలి. కొన్ని మన వీడియోలో ఒక మంచి వీడియో ఉంది మన దగ్గర, మన ఛానల్లో పెట్టాను నేను. అది చూస్తే మీకు మంచి ఐడియా వస్తుంది ఎలా చేస్తారనేదండి. క్యాపిటలైజేషన్, దీని గురించి కూడా ఒక వీడియో ఉందండి మన దగ్గర. క్యాపిటల్ లెటర్స్ ఎక్కడ పెట్టాలి, కామా ఎక్కడ పెట్టాలి, ఫుల్ స్టాప్ ఎక్కడ పెట్టాలి, క్వశ్చన్ మార్క్ ఎక్కడ పెట్టాలి, ఎక్స్క్లమేషన్ ఎక్కడ పెట్టాలి, వావ్, అలాస్, వాట్, ద బ్యూటిఫుల్ ఫ్లవర్ అనే చోట ఎక్స్క్లమేషన్ పెట్టాలి, స్ట్రాంగ్ ఎమోషన్స్ అని పెట్టుకున్నప్పుడు ఇన్వర్టెడ్ కామాస్ ఎక్కడ పెట్టాలి, రిపోర్టెడ్ స్పీచ్, డైరెక్ట్, ఇండైరెక్ట్, డైరెక్ట్ స్పీచ్లో ఇచ్చినప్పుడు ఇన్వర్టెడ్ కామాస్, అందులో ఫుల్ స్టాప్ కామా ఏది ఉన్నా కూడా లోపలే పెట్టాలి. ఇలాంటివన్నీ కూడా కొటేషన్స్ లాగా అనమాట. క్యాపిటల్ లెటర్స్ స్టార్టింగ్లో పెట్టాలి. కొన్ని అబ్రివేషన్స్ ఇస్తారు, వాటికి కూడా క్యాపిటల్ లెటర్స్ పెట్టాలి. కామా అంటే హాఫ్. రిపోర్టెడ్ స్పీచ్లో మనం రాసేటప్పుడు సెడ్ అన్నప్పుడు అక్కడ ఆస్డ్ అన్నప్పుడు కామా పెట్టి మళ్ళీ మనకు అది కొటేషన్స్ స్టార్ట్ అవుతుంది డైరెక్ట్ స్పీచ్లో. అది కూడా చెప్పాలి, మనం చూసుకొని దాని ప్రకారం చేసుకోవాలండి. ఈ రైటింగ్ ఆఫ్ డిస్కోర్సెస్ మీరు సింపుల్ కొంచెం నాలెడ్జ్ ఉంటే చేయొచ్చండి. దిస్ ఇస్ నాలెడ్జ్ బేస్డ్. లెటర్ రైటింగ్ ఉంది. వాట్ ఈజ్ లెటర్ రైటింగ్ మనకు తెలుసు. న్యూ ప్యాటర్న్ ఆఫ్ లెటర్ రైటింగ్ అంతా ఒకే సైడ్ రాస్తారు. అంటే ఇక్కడ పంక్చువేషన్ పెట్టాలి. సాల్యుటేషన్ అంటే ఏంటి, హెడింగ్ అంటే ఏంటి. ఇప్పుడు మనకు సాల్యుటేషన్ అంటే ఫార్మల్ లెటర్స్, ఇన్ఫార్మల్ లెటర్స్. మై డియర్ బ్రదర్ అని రాస్తారా, లేదా మై డియర్ సర్ అని రాస్తారా, దానికి ఇన్ఫార్మల్ అయితే ఎలా, ఫార్మల్ అయితే ఎలా రాస్తారు. కింద మనం పెట్టుకునేటప్పుడు యువర్స్ లవింగ్లీ అని రాస్తామా, అవి ఏం రాస్తాము, ఇలాంటివి అడగడానికి. అసలు రిపోర్ట్ అంటే ఏంటి, రిపోర్ట్లు ఏముంటాయి, డైరీ ఎంట్రీ ఎలా చేస్తారు, డేట్ ఎక్కడ, ఏం వేస్తారు, కాన్వర్జేషన్స్ ఏంటి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కాన్వర్జేషన్, ఒకదాన్ని డిస్క్రిప్షన్ అన్నప్పుడు ఎలా చేస్తావు, ఏ వాయిస్లో చేస్తావు, డైరీలో ఏం ఎంట్రీ చేస్తావు, ఒక బయోజియోగ్రఫికల్ స్కెచ్ వేసినప్పుడు ఎలా రాస్తావు, ఒక స్టోరీ చెప్తున్నప్పుడు ఏ వాయిస్. నేను ఇప్పుడే చెప్పాను, స్టోరీ చెప్తున్నప్పుడు మనము ఏ సింపుల్ ప్రజెంట్లో చెప్తామో, దేనిలో చెప్తామో అలా. స్క్రిప్ట్ రాస్తున్నప్పుడు ఎలా రాస్తారు, ఫర్ ఏ స్పీచ్కి స్క్రిప్ట్ రాస్తున్నప్పుడు. ఇవి చాలా సింపుల్. దీంట్లో నుంచి 1-2 మార్కులు మాత్రము వస్తాయండి మనకు రైటింగ్ ఆఫ్ డిస్కోర్సెస్లో. తర్వాత డిక్షనరీ, యూ కెన్ సే డిక్షనరీ స్కిల్స్. డిక్షనరీ స్కిల్స్లో ఏంటంటే మనకి సింపుల్గా కింద కొన్ని వర్డ్స్ ఇస్తారు డిఫరెంట్ స్పెల్లింగ్స్తోని. ఆ వర్డ్స్ స్పెల్లింగ్స్లో అందులో కరెక్ట్ స్పెల్లింగ్ ఉన్నది ఏంటి అని అడగచ్చు. ఏదైనా వచ్చు, అకామిడేషన్, అక్నాలెడ్జ్మెంట్, యునో అండ్ ఎంక్వైరీ. వాటిలలో కరెక్ట్ స్పెల్లింగ్స్ సుడు, పోడియా, లైక్ నిమోనియా అలాంటివి ఇస్తారు. ఇచ్చినప్పుడు స్పెల్లింగ్స్ ఏది కరెక్ట్గా ఉంది, ఏది కరెక్ట్గా లేదు అని చూసి మనము ఏనా, బీనా, సీనా అని చెప్పేసి లాస్ట్ టైం ఒక క్వశ్చన్ అడిగారు ఇందులో, అలా చేయొచ్చు. దానికి స్పెల్లింగ్స్ అంటే. తర్వాత డిక్షనరీ స్పెల్లింగ్స్ అంటే ఆర్డర్, ఏ ఆర్డర్లో వస్తున్నాయి. ఒక గ్రూప్ ఆఫ్ సెంటెన్సెస్ ఇచ్చేసి దాంట్లో ఏ ఆర్డర్లో డిక్షనరీలో వస్తాయంటే మనం గుర్తుపెట్టుకోవాలండి. అందులో 4 ఆప్షన్స్లో కూడా ఫస్ట్ లెటర్స్ ఏమున్నాయో చూసుకోవాలి, సెకండ్, థర్డ్,
4th లెటర్స్ కూడా అన్ని కామన్గా ఉంటాయి. తర్వాత 5th లెటర్ ఏది ఫస్ట్ వస్తుంది, సి అని ఉన్నప్పుడు జే రాదు, సో సి ఫస్ట్ది వస్తుంది. అలా ఆటోమేటిక్గా మనం సెలెక్ట్ చేసుకొని డిక్షనరీ స్కిల్స్ చేసేయచ్చు ఈజీగా. ఇంకపోతే లాస్ట్ టాపిక్ ఇక్కడ మీకు ఇచ్చింది ఏంటంటే రీడింగ్ కాంప్రహెన్షన్. మీకు పోయిటరీ, యు ఆర్ లక్కీ. పోయిటరీ ఇస్తే కొంచెం కష్టమవుతుంది రీడింగ్ కాంప్రహెన్షన్, కానీ ఇక్కడ ప్రోజే ఇచ్చారు, జనరల్ ప్రోజ్, అన్సిన్ ప్యాసేజ్ ఇస్తారండి. ఇక్కడ మీకు టెక్నిక్స్ తెలియాలి ఏంటంటే అన్సిన్ ప్యాసేజ్ ఇచ్చినప్పుడు 5 మార్క్స్ యూ కెన్ స్కోర్ బ్లైండ్లీ. ఎందుకంటే మీరు ఇక్కడ వచ్చి నాలెడ్జ్ ఏమి ఉండక్కర్లే, అక్కడ చూసి రాయడం మట్టుకే. ఇది మీరు ఆల్రెడీ టెట్ ఎగ్జామ్స్లో డిఎస్సి వేరే సబ్జెక్ట్స్లో రాసుంటారు. ఈ రీడింగ్ కాంప్రహెన్షన్ అనేది వేరే దానికి కూడా చెప్తారు, అదర్ సబ్జెక్ట్స్లో కూడా రీడింగ్ కాంప్రహెన్షన్. ఈ రీడింగ్ కాంప్రహెన్షన్ దగ్గర మీకు ఏంటంటే అలవాటు ఉండదు, అప్పుడే చదువుతుంటారు ఫస్ట్ టైం. అందులో మనకు కొంచెం అలవాటు ఉంటే ఫాస్ట్గా మళ్ళీ చేయాలి. ఇప్పుడు అది సౌండ్ అయింది, సరే మళ్ళీ చేసుకోండి. ఓకే, రీడింగ్ కాంప్రహెన్షన్ అంటే ఏంటి? రీడింగ్ కాంప్రహెన్షన్ అంటే వాళ్ళు ఒక అన్సిన్ ప్యాసేజ్ ఇస్తారు, కింద అవి కూడా ఎంసీక్యూసే ఇస్తారు, ఎంసీక్యూ క్వశ్చన్స్. అయితే మస్ట్ మీరు ఏం చేయాలంటే ఈ రీడింగ్ ప్యాసేజ్ అది ఎంత ఉంది, ఒక పారాగ్రాఫ్ ఉంటుంది, ఒకసారి కొంచెం పెద్దగా ఉండొచ్చు, చిన్నగా ఉండొచ్చు, అదంతా చదువుతూ కూర్చుంటే మీకు టైం అయిపోతుంది. ఫస్ట్ పారాగ్రాఫ్ని చదవకూడదు, కింద క్వశ్చన్స్ ఏమి ఇచ్చారు 1 2 3 4 అని వాటిని చదవాలి. చదివితే మీకు మైండ్లో ఉంటుంది. అప్పుడు పారాగ్రాఫ్ని జస్ట్ ఇట్లా గ్లాన్స్ చేస్తే ఎక్కడ ఆన్సర్స్ ఉన్నాయి అండ్ మోస్ట్లీ ఫస్ట్ క్వశ్చన్కు పైనే ఉంటుంది, సెకండ్ అలా ఆర్డర్లోనే వస్తాయి యూజువల్గా. అయితే అలా చూసుకొని మనము ఆన్సర్స్ పెట్టుకోవచ్చు. సో ఇక్కడ మీకు టైం కన్జంప్షన్ లేదు, పోయింది అని అందరు అంటారు. ఇప్పుడు మనకు వచ్చే రోజు రివ్యూస్లో కూడా ఇదే చెప్తున్నారు, కాంప్రహెన్షన్స్ క్వశ్చన్స్లో టైం ఎక్కువ పడుతుందని. అందుకే మనకి రీడింగ్ అనేది అలవాటు, న్యూస్ పేపర్స్ అది రోజు చదువుతుంటే మనకు వొకాబులరీ కానీ ఆ సెంటెన్సెస్ కానీ ఈజీగా అర్థం అవుతాయి. అది చదివినాక మీకు అర్థం కావాలి కదా. సో అలా ఇందులో మాత్రం మీరు స్కోర్ చేసుకోవచ్చు రీడింగ్ కాంప్రహెన్షన్స్లో, బికాస్ ఇట్స్ ఓన్లీ ప్రోజ్, పోయిటరీ లేదు కాబట్టి. సో ఇదండి మీకు నేను యాజ్ ఐ ప్రామిస్ యూ ఎవ్రీ బిట్ ఆఫ్ దిస్. అసలు ఇదంటే ఏంటి, అదంటే ఏంటి అనేది కూడా చాలామందికి తెలియదు. మనకు అదంటే ఏంటి అనేది చూసుకొని దానికి సంబంధించిన ప్రిపేర్ అయితే మీకు ఇది జస్ట్ ఐ టోల్డ్ యూ నో వన్ థింగ్, ఇట్స్ అ పీస్ ఆఫ్ కేక్. ఐ టోల్డ్ యూ జస్ట్ వన్. వాట్ ఈస్ దాట్? ఇట్స్ అ పీస్ ఆఫ్ కేక్. ఏడియం ఫ్రేజెస్ అని చెప్పాను. ఇట్స్ అ పీస్ ఆఫ్ కేక్ అంటే చాలా ఈజీ. ఇప్పుడు మీకు ఇట్స్ అ పీస్ ఆఫ్ కేక్ అని అనిపిస్తుండొచ్చు. సో అలా ఈజీగా ఉంటుంది కాబట్టి మీరు అసలు నేను ఎగ్జామ్ రాయను అనే ఐడియాను మైండ్ నుంచి తీసేసేయండి, త్రో ఇట్ ఇన్ బే ఆఫ్ బెంగాల్ అండ్ ప్రిపేర్. ఇది విన్న తర్వాత మీకు డెఫినెట్గా ఒక ఐడియా అనేది వచ్చి ఉంటుంది. ఇంకా ఏమైనా కావాలంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు కరెక్ట్గా ఎస్ ఇట్ ఈస్ వర్త్ వాచింగ్ అనిపిస్తే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. చూస్తూనే ఉండండి మా ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.